Recording in progress. So guys, let's open ABC costing. Activity based costing. జనరల్గా మనము ఓవర్ హెడ్స్ కాన్సెప్ట్ చేస్తాం కదా, ట్రెడిషనల్ కాస్టింగ్ మెథడ్. మీకు బాగా గుర్తుంటే ఏబీసీ కాస్టింగ్లో కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకున్నాం, గుర్తుందా? ఎవరెవరిని తీసుకున్నప్పుడు హోటల్కి వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ కొంతమంది తిన్నారు, ఐస్ క్రీమ్ కొంతమంది తిన్నారు, కూల్ డ్రింక్స్ కొంతమంది పల్లీలు కూడా తిన్నారు. గుర్తుందా సినారియో ఎగ్జాంపుల్? సింపుల్గా చెప్పాలంటే ట్రెడిషనల్ కాస్టింగ్లో ఏం చేస్తాం, ఒక 10 మెంబర్స్ రెస్టారెంట్కి వెళ్తే 1000 రూపీస్ అయిందనుకోండి, ఈచ్ పర్సన్కి ఎంత ఛార్జ్ చేస్తాం? 100 రూపీస్ ఛార్జ్ చేస్తాం, కరెక్టా? బట్ రియాలిటీలో కరెక్టా అది? ఒక పర్సన్ బిర్యానీ తినుండొచ్చు, ఒక పర్సన్ జస్ట్ టీ తాగిండొచ్చు. అంటే నథింగ్ బట్ ట్రెడిషనల్ కాస్టింగ్లో ఏం చేస్తామంటే టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పీపుల్ వేసేస్తాం. నథింగ్ బట్ 1000 డివైడెడ్ బై 10, ఒక్కొక్కరికి 100 రూపీస్ వస్తుంది. బట్ ఇది కరెక్ట్ అప్రోచా? కాదు. కరెక్ట్ అప్రోచ్ అంటే ఎలా ఉండాలి, ఎవరెవరు ఏదేది కన్జ్యూమ్ చేశారో ఆ కాస్ట్ వరకు మాత్రమే ఛార్జ్ చేయాలి, ఎక్స్ట్రా అమౌంట్ని ఛార్జ్ చేయకూడదు. నథింగ్ బట్ ప్రతి ఒక్క కాస్ట్ని యాక్టివిటీని బేస్ చేసుకుని డివైడ్ చేయాలి, అంతేగాని టోటల్ కాస్ట్ని బేస్ చేసుకుని డివైడ్ చేయకూడదు. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఇన్ ఏబీసీ కాస్టింగ్. యాక్టివిటీస్ని బేస్ చేసుకుంటూ కాస్ట్ని డివైడ్ చేయాలి. ఇందులో స్టెప్స్ గుర్తున్నాయా? ఫస్ట్ స్టెప్ ఏంటి ఇందులో? ఐడెంటిఫై ది యాక్టివిటీస్. క్వశ్చన్లు ఇవి మనకి ఈజీగా తెలుస్తాయి, డిఫికల్టా? రివిజన్ ఎగ్జామ్ అయిందా ఏబీసీ? ఇప్పుడు అయితే క్లారిటీ ఉంటుంది. క్వశ్చన్లో యాక్టివిటీస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా, డిఫికల్టా? ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి? స్టెప్ 2 ఏం చేయాలి? కాస్ట్ పూల్స్. ఇది క్వశ్చన్లో ఇస్తాడా, మనం క్యాలిక్యులేట్ చేయాలా? క్వశ్చన్లోనే క్లియర్గా ఇచ్చేస్తాడు కాస్ట్ పూల్ ఎంత అనేది. స్టెప్ 3 కాస్ట్ డ్రైవర్స్ని ఐడెంటిఫై చేయాలి. కాస్ట్ డ్రైవర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేమా? ఇది కూడా 100% క్వశ్చన్లోనే ఉంటుంది, కాస్ట్ డ్రైవర్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి, అంతే. స్టెప్ 4 కాస్ట్ డ్రైవర్ రేట్, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్స్. ఇంకా లాస్ట్ వన్ కాస్ట్ డ్రైవర్ రేట్, కాస్ట్ పూల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్స్. ఐడెంటిఫై చేస్తే ఆల్మోస్ట్ ఆన్సర్ అంతా అయిపోతుంది. వెయిట్, ఏబీసీలో మనం యూజ్ చేసే కాస్ట్ డైరెక్ట్ కాస్టా, ఇండైరెక్ట్ కాస్టా? డైరెక్ట్ కాస్ట్కి ఈ మెథడ్ యూస్ చేస్తామా, ఇండైరెక్ట్ కాస్ట్కి ఈ మెథడ్ యూస్ చేస్తామా? గైస్, ఇండైరెక్ట్ కాస్ట్కి, డైరెక్ట్ కాస్ట్కి కాదు. మే ఎక్స్ప్లెయిన్. కాస్ట్ పర్ యూనిట్ని ఐడెంటిఫై చేయాలి అంటే జనరల్గా డైరెక్ట్ మెటీరియల్, కాస్ట్ పర్ యూనిట్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వీటిని ఈజీగా ఏ ప్రోడక్ట్కి సంబంధించి ఆ ప్రోడక్ట్కి ఐడెంటిఫై చేసేయచ్చు, కరెక్టా? బికాస్ దే ఆర్ డైరెక్ట్ కాస్ట్. ఇవన్నీ కూడా డైరెక్ట్ కాస్ట్లు. కానీ ఇండైరెక్ట్ కాస్ట్లు ఉంటాయి, ఓవర్ హెడ్స్. ఇది ఏ ప్రోడక్ట్కి ఎంత ఛార్జ్ చేయాలన్నది మనం ఐడెంటిఫై చేయలేము. సో ఏ ప్రోడక్ట్కి ఎంత ఛార్జ్ చేయాలని ఐడెంటిఫై చేయడానికి మనం ఐడెంటిఫై చేసిన టెక్నిక్ ఏంటి? ట్రెడిషనల్ మెథడ్. జనరల్గా ఏం చేస్తాం ట్రెడిషనల్ మెథడ్లో? మనం ఇంకర్ అయిన కాస్ట్ 1000 డివైడ్ బై 10 మెంబర్స్ వెళ్ళాము అంటే ఈచ్ పర్సన్కి ఎంత యాడ్ చేయాలి? 1000 అనుకుంటే 100 రూపీస్ యాడ్ చేస్తాం. బట్ ఇది ఆల్వేస్ కరెక్ట్ మెథడా? కాదు. దీంట్లో ఉన్న లూప్ హోల్ని డెవలప్ చేస్తూ ఐడెంటిఫై చేసిన మెథడే ఏబీసీ. ఏబీసీలో ఏం చేస్తాం, నువ్వు ఎంతైతే కన్జ్యూమ్ చేసావో అంత అమౌంట్ మాత్రమే యాడ్ చేస్తాం, అదర్వైజ్ నీకు యాడ్ చేయం. అది ట్రెడిషనల్ ఏమవుతుంది, నువ్వు ఎక్స్ట్రాగా కన్జ్యూమ్ చేసినా, తక్కువగా కన్జ్యూమ్ చేసినా ఎంత ఛార్జ్ చేస్తాం? 100 రూపీస్. గైస్, గెటింగ్ మై పాయింట్? గుర్తుందా ఎగ్జాంపుల్? టోటల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ వేస్తాం, ఒక్కొక్క పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనేది. అది ఎక్కడ? ట్రెడిషనల్ కాస్టింగ్లో. బట్ ట్రెడిషనల్ కాస్టింగ్ ఆల్వేస్ కరెక్ట్ అవుతుందా అంటే కరెక్ట్ అవ్వదు. లెట్స్ సే మన ఎగ్జాంపుల్లో ఐ థింక్ హిమేష్ అనుకుంటా జస్ట్ బూస్ట్ తాగాడు, బూస్ట్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఐ థింక్ ఆ రోజు 340 రూపీస్ సంథింగ్. బట్ ఛార్జ్ చేయాల్సింది ఎంత? ఓన్లీ 20 రూపీస్ 30 రూపీస్ యాడ్ చేయాలి. సో జస్ట్ మీతో పాటు కంపెనీ ఇవ్వడానికి వచ్చినందుకు 30 రూపీస్ కన్జ్యూమ్ చేస్తే 300 రూపీస్ ఛార్జ్ చేసాం. అది కరెక్ట్ అప్రోచా? కాదు. యాక్టివిటీస్ని బేస్ చేసుకొని ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేసేవాళ్ళము? 30 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేసేవాళ్ళం. సో యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అక్యురేట్ రిజల్ట్ని ఇస్తుంది మీకు ఎప్పటికైనా సరే. ట్రెడిషనల్ కాస్టింగ్తో కంపేర్ చేస్తే
ఏబీసీ కాస్టింగ్ ఆల్వేస్ యాక్యురేట్ రిజల్ట్ని ఇస్తుంది. ఫస్ట్ పాయింట్. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ వన్, యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది. ఈజీ టు క్యాలిక్యులేట్, డిఫికల్ట్ టు క్యాలిక్యులేట్? డిఫికల్టీ టు క్యాలిక్యులేట్, దట్ ఈస్ డిసడ్వాంటేజ్. డిఫికల్టీనెస్లో ఇంకో పెయిన్ పాయింట్ ఉంది. ఏంటది? ఇంప్లిమెంటేషన్ తక్కువ కాస్ట్ అవుతుందా, ఎక్కువ కాస్ట్ అవుతుందా? ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్వేస్ హై. ఎందుకు? ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఆల్మోస్ట్ 100+ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతి యాక్టివిటీని డివైడ్ చేయడం పాసిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి హై కాస్ట్ అవుతుంది. కాబట్టి ఏబీసీని ఎవరు మాత్రమే యూజ్ చేస్తారు? స్మాల్ కంపెనీసా, బిగ్ కంపెనీసా? ఓన్లీ బిగ్ కంపెనీస్ మాత్రమే యూజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. స్మాల్ కంపెనీస్ యూజ్ చేయడానికి స్కోప్ ఉండదు. మోర్ ఓవర్ టైం కన్జ్యూమింగ్గా, ఈజీ టు కన్జ్యూమ్, లెస్ టైమా? టైం కన్జ్యూమింగ్, ఎక్కువ టైం పడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ఏబీసీ. అడ్వాంటేజెస్ ఏమైనా ఉందా అంటే మెయిన్ అడ్వాంటేజ్ యాక్యురేట్ కాస్టింగ్ వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి ఏబీసీ కాస్టింగ్లో టైప్స్ ఉన్నాయి. యూనిట్ లెవెల్, బ్యాచ్ లెవెల్, ప్రోడక్ట్ లెవెల్, ఫెసిలిటీ లెవెల్. యూనిట్ లెవెల్ అంటే ఏంటి? గైస్, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ, ఇక్కడ యూనిట్ అంటే మెజర్మెంట్స్. లెట్స్ సే కొన్ని ప్రోడక్ట్స్ని కేజీస్లో మెజర్ చేయొచ్చు, కొన్ని ప్రోడక్ట్స్ని గెలాన్స్లో మెజర్ చేయొచ్చు, కొన్ని ప్రోడక్ట్స్ని లీటర్స్లో మెజర్ చేయొచ్చు. కరెక్టా? ఇలాంటి యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే యాక్టివిటీస్ ఏమవుతున్నట్టు? ఇంక్రీజ్ అవుతున్నట్టు. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతాయి, యాక్టివిటీస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. సో ఇలాంటి నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని కూడా యాక్టివిటీస్ని మనం డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు ప్యూర్లీ మన ఎగ్జాంపుల్లో బిర్యానీ అంటే దేంట్లో మెజర్ చేయొచ్చు? మనము కేజీస్లో మెజర్ చేయొచ్చు కదా, పాసిబిలిటీ ఉంది కదా. మరి ఆల్కహాల్స్ని, వాటర్ బాటిల్ని అట్లీస్ట్ లీటర్స్లో మెజర్ చేయగలము. ఈ రెండింటినీ కలిపి లెట్స్ సే కేజీ 300 రూపీస్ అనుకుందాం బిర్యానీ, వాటర్ బాటిల్ లీటర్ 20 రూపీస్ అనుకుందాం. ఓవరాల్గా 320 రూపీస్ అయింది. ఒకే పర్సన్కి చార్జ్ చేయొచ్చా? చార్జ్ చేయలేము. సో ఇక్కడ కేజీస్, అక్కడ లీటర్స్, డిఫరెంట్ యూనిట్స్ కదా, డిఫరెంట్ మెజర్మెంట్స్. కాబట్టి 2 యాక్టివిటీస్గా డివైడ్ చేయాలి దీన్ని. 320 రూపీస్ని 300 రూపీస్ ఒక యాక్టివిటీ, 20 రూపీస్ ఒక యాక్టివిటీ, ఇలా డివైడ్ చేయగలిగితే మాత్రమే అక్యురేట్ కాస్టింగ్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ఫస్ట్ లెవెల్, యూనిట్ లెవెల్. బ్యాచ్ లెవెల్ యాక్టివిటీ. గైస్, ఒక బ్యాచ్లో మీరు 100 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలరు. ఎక్కువ బ్యాచెస్ ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఒక బ్యాచ్లో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. బ్యాచెస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కాస్ట్ ఏమవుతుంది? మనకి ఇంక్రీజ్ అవుతుంది. నథింగ్ బట్ ఒక యాక్టివిటీని డివైడ్ చేసేటప్పుడు ఏ బ్యాచ్లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారో అనే దాన్ని బేస్ చేసుకుని కూడా యాక్టివిటీని డివైడ్ చేయాలి. ఒక బ్యాచ్లో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఒక బ్యాచ్లో 50 యూనిట్సే ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు 100 యూనిట్స్కి ప్రొడ్యూస్ చేసిన అయినప్పుడు కాస్ట్, 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అయిన కాస్ట్ రెండు సేమ్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. అలాంటప్పుడు యాక్టివిటీస్ని కూడా ఏం చేయాలి? డిఫరెంట్గా బైఫర్గెట్ చేయాలి. ప్రోడక్ట్ లెవెల్ కాస్టింగ్. అల్టిమేట్గా నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, యాక్టివిటీస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. మన ఎగ్జాంపుల్లో ఒక బిర్యానీ, కూల్ డ్రింక్స్, కాఫీస్, పల్లీలు, ఇంకా ఏం చెప్పుకున్నారు, ఐస్ క్రీమ్స్, ఇలా నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ యాక్టివిటీస్ ఏమవుతాయి? చేంజ్ అవుతూ వెళ్తాయి. సో నంబర్ ఆఫ్ ప్రోడక్ట్ని డిఫరెంట్ ప్రోడక్ట్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటే యాక్టివిటీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అల్టిమేట్ ఫెసిలిటీ లెవెల్ రిలేటెడ్ టు ఫిక్స్డ్ మెయింటెనెన్స్, మెయింటైనింగ్ ఆఫ్ బిల్డింగ్. సింపుల్గా చెప్పాలంటే ఫిక్స్డ్ కాస్ట్కి సంబంధించింది. ఫిక్స్డ్ కాస్ట్లు ఇంక్రీజ్ అవుతున్నాయంటే, ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే యాక్టివిటీస్ ఏమవుతాయి? ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతాయి. లైక్ ఫిక్స్డ్ అసెట్స్, బిల్డింగ్ ఉంది, బిల్డింగ్కి సంబంధించి ఏం పే చేయాలి? రెంట్ పే చేయాలి. మిషన్ ఉంది, మిషన్కి సంబంధించి మంత్లీ ఏమి ఇంకర్ అవ్వాలి? మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి, ఆర్ డిప్రిషియేషన్ పే చేయాలి. కరెక్టా? డిప్రిషియేషన్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. సో ఇట్లాంటి ఫిక్స్డ్ కాస్ట్లు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ యాక్టివిటీస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. సో యాక్టివిటీస్ వీటి మీద కూడా డిపెండ్ అవుతాయి. గైస్ క్లియర్? సింపుల్ థియరీ క్వశ్చన్ ఇది, ప్రాబ్లమేటిక్ ఏం కాదు, థియరీ క్వశ్చన్. సో టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నప్పుడు 4 టైప్స్ కూడా మీరు మెన్షన్ చేయగలగాలి. ఎగ్జాంపుల్ గుర్తొస్తే అలాంగ్ విత్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేయండి. జనరల్గా 4 మార్క్స్ క్వశ్చన్. సరే, ఇప్పుడు మీకే తెలియాలి వాట్ ఈజ్ మీన్ బై కాస్ట్ డ్రైవర్, వాట్ ఈజ్ మీన్ బై కాస్ట్ ఆబ్జెక్ట్. కాస్ట్ డ్రైవర్ మీన్స్ ఎనీథింగ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ని ఎఫెక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే దాన్ని కాస్ట్ డ్రైవర్ అని అంటాం. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతున్నామో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. మీకు గుర్తుంటే ఇనిషియల్ డేస్లో మనము డిస్టెన్స్ గురించి మాట్లాడుకుని ఉంటాం. ఒక సిటీ నుంచి ఒక సిటీకి ట్రావెల్ అవడానికి ఎందుకు ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది? ఎందుకు ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది?
బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్. నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ కాస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఏమనొచ్చు మనం ఇక్కడ, కాస్ట్ డ్రైవర్. మనం ఎక్కడికి రీచ్ అవ్వడానికి ట్రావెల్ చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. గుర్తున్నాయి కదా, స్టార్టింగ్లో డిస్కస్ చేసాం అన్నీ కూడా. సో స్టెప్స్ ఇన్ ఏబీసీ, ఐడెంటిఫై ద యాక్టివిటీస్ క్వశ్చన్లోనే ఉంటుంది. గెట్ ద కాస్ట్ పుల్స్ క్వశ్చన్లోనే ఉంటుంది. ఐడెంటిఫై ద కాస్ట్ డ్రైవర్ 100% క్వశ్చన్లోనే ఉంటుంది. క్యాలిక్యులేట్ ద కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ ఎలా వస్తుంది, కాస్ట్ పూల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్స్. సో వాటిని బేస్ చేసుకొని ఈచ్ ప్రోడక్ట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో బెనిఫిట్స్ జస్ట్ ఒకసారి చదవండి, అలాగే లిమిటేషన్స్ కూడా ఉంటాయి, ఒకసారి చదవండి. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చదివితే నేను మొత్తం ఏబీసీ కాస్టింగ్ మొత్తం ఒక మాస్టర్ ప్రాబ్లం ఇది. మనకు మెటీరియల్లో ఉన్న ఏబీసీ కాస్టింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సమ్మప్ చేస్తే ఈ మాస్టర్ ప్రాబ్లంలోనే అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ ఒకసారి క్వశ్చన్ చదవండి ఫస్ట్. ఆన్సర్ కూడా నేనే ఇచ్చేసాను, నో నీడ్ టు రైట్. జస్ట్ క్వశ్చన్ చదవండి, ఒకసారి డిస్కస్ చేద్దాం. So guys, what are the cost drivers? I mean activity drivers. Step 1 అదే కదా, ఐడెంటిఫై ది యాక్టివిటీ డ్రైవర్స్. ఏవేవి? మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, మెయింటెనెన్స్, సెటప్, క్వాలిటీ కంట్రోల్, ఇవన్నీ ఏంటి, యాక్టివిటీస్. దెన్ స్టెప్ 2 ఏంటి, కాస్ట్ పూల్స్. క్వశ్చన్లో ఇచ్చేసాడు కదా కాస్ట్ పూల్స్ వాడే. ఏ యాక్టివిటీకి ఎంత అమౌంట్ అవుతుందని కూడా ఇచ్చేసారు. కాస్ట్ పూల్ మీన్స్ కాస్ట్, టోటల్ కాస్ట్. స్టెప్ 3 ఏంటి, కాస్ట్ డ్రైవర్స్. మరి ఫస్ట్ యాక్టివిటీకి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి కాస్ట్ డ్రైవర్ ఏంటి, క్వశ్చన్ చదివిన తర్వాత మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. నంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్. మెయింటెనెన్స్కి మెయింటెనెన్స్ అవర్స్. సెటప్స్కి నంబర్ ఆఫ్ సెటప్స్. క్వాలిటీ కంట్రోల్కి నంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్. సో అన్నీ తెలుసు కాబట్టి జస్ట్ మనం మీ ఒక్క స్టేట్మెంట్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. స్టేట్మెంట్ షోయింగ్ డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ రేట్, యాక్టివిటీ, కాస్ట్ పూల్స్. వెయిట్, కాస్ట్ పూల్స్ ఎక్కడుంది, అమౌంట్ ఇక్కడ రావాలి. దీన్ని కాస్ట్ పూల్స్ అని రాసుకోండి గైస్. జస్ట్ అమౌంట్ అని రాస్తారు, బట్ నో నీడ్ టు వరీ, ఎలా అయినా రాయొచ్చు. కాస్ట్ పూల్స్ అని రాయొచ్చు, అమౌంట్ అని రాయొచ్చు. సో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి కాస్ట్ డ్రైవర్ ఏంటి, మెటీరియల్ ఆర్డర్స్. సో కాస్ట్ డ్రైవర్ తెలుసు, మెటీరియల్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి క్వశ్చన్లు ఇచ్చేసారు కదా, 1500. నాకు కాస్ట్ పూల్ తెలుసు, కాస్ట్ డ్రైవర్ తెలుసు. కాస్ట్ పూల్ డివైడ్ బై కాస్ట్ డ్రైవర్ బేస్ ఏమొస్తుంది, కాస్ట్ డ్రైవర్ రేట్ వస్తుంది. సింపుల్. అలాగే ప్రతిదానికి కాస్ట్ పూల్ డివైడ్ బై కాస్ట్ డ్రైవర్, కాస్ట్ పూల్ డివైడ్ బై కాస్ట్ డ్రైవర్, కాస్ట్ పూల్ డివైడ్ బై కాస్ట్ డ్రైవర్. అంటే ప్రతిదానికి కాస్ట్ డ్రైవర్ రేట్ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఈ ఐడెంటిఫై చేసిన వాటిని ఏం చేయాలి, ఈచ్ యూనిట్కి క్యాలిక్యులేట్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకసారి చూడండి ఇక్కడ ప్రైమ్ కాస్ట్. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చేసారు పర్టికులర్స్. ఇది డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ప్రైమ్ కాస్ట్. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ మెటీరియల్ని, డైరెక్ట్ లేబర్ని టచ్ చేయట్లేదు. ఎందుకు, అవి డైరెక్ట్ కాస్ట్లు. మనం యాక్టివిటీ డ్రైవర్స్ కన్క్యులేట్ చేసింది దేటికి, ఓన్లీ ఇండైరెక్ట్ కాస్ట్కి. సో ఇండైరెక్ట్ కాస్ట్లో ఫస్ట్ యాక్టివిటీ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, 48.
ఒకసారి మెటీరియల్ ఆర్డర్ చేస్తే నేను ఎంత కాస్ట్ ఇంకా రావాలి ఈచ్ ఆర్డర్కి? ఇప్పుడు టేబుల్లో క్యాలిక్యులేట్ చేశాను కదా కింద, ఎంత చూడండి పర్ యూనిట్కి, పర్ ఆర్డర్కి 1500. కాబట్టి ఓవరాల్గా 48 టైమ్స్ ఆర్డర్ చేశాను ఇంటూ 1500. సింపుల్ క్యాలిక్యులేషన్. సెకండ్ వన్, మెయింటెనెన్స్ ఉంది కదా, మెయింటెనెన్స్ ఓవరాల్గా ఎన్ని అవర్స్ మెయింటెనెన్స్ ఉంది? 8-10 అవర్స్. ఒక్కొక్కసారి హవర్కి ఎంత పే చేయాలి నేను? ఈచ్ హవర్కి 190. సో 190.83 ఇంటూ 810 మెయింటెనెన్స్. థర్డ్ యాక్టివిటీ ఏది? సెటప్. ఎన్ని సెటప్స్ ఉన్నాయి నాకు క్వశ్చన్లో? 40. ఈచ్ సెటప్కి ఎంత కాస్ట్ పే చేయాలి? ఇప్పుడు ఐడెంటిఫై చేసాం కదా, 304.22. సో 304.22 ఇంటూ 40. లాస్ట్ వన్ ఏంటి? ఇన్స్పెక్షన్స్. ఎన్ని ఉన్నాయి ఇన్స్పెక్షన్స్? 25 ఇన్స్పెక్షన్స్. ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తే ఎంత కాస్ట్ ఇంకా రావాలి? 189.96. సో వాటితో మల్టిప్లై చేయండి, అయిపోయింది టోటల్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్తో డివైడ్ చేస్తే కాస్ట్ పర్ యూనిట్ కూడా వచ్చేస్తుంది. బట్ ఏబీసీ కాస్టింగ్ని అనలైజ్ చేస్తున్నప్పుడు మీరు క్వశ్చన్ని ఎలా అనలైజ్ చేయాలి? ఏ ఏబీసీ కాస్టింగ్ క్వశ్చన్ అయినా సరే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టోటల్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టోటల్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ టోటల్ కంపెనీ ఇన్ఫర్మేషన్లో యాక్టివిటీ ఉంటుంది, కాస్ట్ పూల్ ఉంటుంది. 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 గైస్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ రిలేటెడ్ టు టోటల్ కంపెనీ ఇన్ఫర్మేషన్. ఓకేనా? మీరు ఇది అనలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ కూడా చూడండి, ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. యాక్టివిటీ ఉంటుంది, యాక్టివిటీకి సంబంధించి టోటల్ కాస్ట్ పూల్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మధ్యలో ఏదో ఒక ప్రాజెక్ట్ ఏనో ప్రాజెక్ట్ బి అనో చెప్తాడు, ఏదో ఒక ప్రాజెక్ట్ నేమ్ చెప్పి ప్రాజెక్ట్ ఏకి టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ని యూజ్ చేసామో చెప్పింటాడు. మీరు క్వశ్చన్లో బాగా అబ్జర్వ్ చేస్తే టోటల్ కాస్ట్ డ్రైవర్స్ యాక్టివిటీ వాల్యూమ్ 1500 ఉన్నాయి. 1500 దేనికి సంబంధించింది? ఎంటైర్ కంపెనీకి సంబంధించింది. బట్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నది పర్టికులర్ బ్యాచ్కి సంబంధించి ఐడెంటిఫై చేస్తాం కాస్ట్ డ్రైవర్. సో టోటల్ ఉన్నది 1500 కంపెనీ మొత్తం మీద. పర్టికులర్గా ఈ బ్యాచ్ ఎన్ని యూజ్ చేసుకుంది? 48. సో మనము పర్టికులర్గా ఈ బ్యాచ్కి మాత్రమే టోటల్ కాస్ట్ని ఐడెంటిఫై చేస్తున్నాం. క్లారిటీ వస్తుందా? సో టోటల్ కంపెనీ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని కాస్ట్ డ్రైవర్ రేట్ ఐడెంటిఫై చేస్తాం. కాస్ట్ డ్రైవర్ రేట్ ఇంటూ వాడు ఇచ్చిన యాక్టివిటీస్. అంతే, సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలాగో డైరెక్ట్ కాస్ట్ క్వశ్చన్లో డైరెక్ట్గా ఇచ్చింటారు, డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ టోటల్ కాస్ట్. ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఐడెంటిఫై చేయగలరా? క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలి? క్వశ్చన్ టోటల్గా 2 పార్ట్స్. టోటల్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెకండ్ పార్ట్ ఏంటి? పర్టికులర్గా బ్యాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఏం ఐడెంటిఫై చేస్తాం? కాస్ట్ డ్రైవర్ రేట్. ఈ కాస్ట్ డ్రైవర్ రేట్ ఐడెంటిఫై చేసి వేటిని హెల్ప్తో బ్యాచ్ని ఐడెంటిఫై చేస్తాం? బ్యాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా సపరేట్గా ఇస్తాడు, మరి వాటితో జస్ట్ మల్టిప్లై చేయండి అంతే. సో మొత్తానికి క్వశ్చన్ మొత్తం మీద మెయిన్ ఆన్సర్స్ అన్నీ కూడా ఈ టేబుల్లో ఉంటాయి. ఓకేనా? చేయగలరా? షూరా? ఒక 5 minutes రివైజ్ చేయండి. ఏమైనా డౌట్ ఉందేమో? 5 minutes కాదు, 2 minutes. జస్ట్ 2 minutes రివైజ్ చేయండి. క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందా? ఏం దినేష్, మరీ స్పీడ్ ఎక్కువైందా? రోహిత్, ఈ న్యూ స్టూడెంట్, న్యూ జాయిన్ ఏం లేదా? న్యూ జాయిన్ కాదని తెలుసు, నేను నార్మల్గా అంటున్నా. క్లాస్ ఎప్పుడో మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతే ఈవినింగ్ 4 o'clock వచ్చాడు కదా. ఆన్లైన్లో జాయిన్ అయ్యావా? లేదు.
ఎస్ ఏబీసీ క్లియర్ ఏమన్నా డౌట్ ఉందా? షోరా, చేయగలరా? సింపుల్ కాస్ట్ డ్రైవర్ రేట్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. నౌ షెల్ వి స్టార్ట్ లెర్నింగ్ కర్వ్. గుర్తుందా లెర్నింగ్ కర్వ్ కాన్సెప్ట్? సింపుల్గా ఏం చెప్తుంది లెర్నింగ్ కర్వ్? మీరు వర్క్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకున్నారో సెకండ్ టైం అంతే టైం తీసుకుంటారా? డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. లెట్స్ సే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనము, ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 10 hours పడితే ఆ ఎంప్లాయీకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూస్ చేసే టైం ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక అజంప్షన్ ఉంది లెర్నింగ్ కర్వ్లో. మెయిన్ ఏంటి ఆ అజంప్షన్? ప్రతి బెంచ్కి డిక్రీజ్ అవుతుందా? వర్క్ డబుల్ అయిన ప్రతిసారి డిక్రీజ్ అవుతుందా? వర్క్ డబుల్ అయిన ప్రతిసారి మాత్రమే ఈ లెర్నింగ్ కర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంతవరకు ఈ లెర్నింగ్ కర్వ్ అనేది యాక్టివేట్ అవ్వదు. ఇక్కడ డబులింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి? లెట్స్ సే ఫస్ట్ బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేసావు, 10 hours అయింది. నీకు లెర్నింగ్ కర్వ్ యాక్టివేట్ అవ్వాలంటే నెక్స్ట్ ఎన్ని బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి? 2 benches మ్యానుఫ్యాక్చర్ చేయాలి. మరీ లెర్నింగ్ కర్వ్ యాక్టివేట్ అవ్వాలంటే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఎప్పుడవుతుంది? 4కి అవుతుంది. 2 into 2 4, తర్వాత 4 into 2 8, 8 into 2 16, 16 into 2 32. సో ఇలా వర్క్ అనేది డబుల్ అయిన ప్రతిసారి మాత్రమే లెర్నింగ్ కర్వ్ అన్నది యాక్టివేట్ అవుతుంది. అదర్వైజ్ యాక్టివేట్ అవుతుందా? యాక్టివేట్ అవ్వదు. సో వెన్ ఏ వర్క్ ఆన్ పర్ఫార్మ్స్, గైస్ లెర్నింగ్ కర్వ్కి సంబంధించి థియరీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. రైట్ అబౌట్ లెర్నింగ్ కర్వ్ అని. కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్స్ క్లియర్గా చదవండి ఒకసారి. వెన్ ఏ వర్కర్ పర్ఫార్మ్స్ జాబ్ రిపీటెడ్లీ ద టైమ్ టేకెన్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ డ్యూ టు లెర్నింగ్ ఎఫెక్ట్. అల్టిమేట్గా ఎక్కువ వర్క్ చేసే కొద్దీ లెర్నింగ్ కర్వ్ అన్నది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు లెర్నింగ్ కర్వ్ వర్క్ అవ్వదు? న్యూ ప్రాజెక్ట్స్కి లెర్నింగ్ కర్వ్ వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి. పర్ఫెక్ట్. ఇంకా సారీ, వర్క్ అన్నది మిషన్ని బేస్ చేసుకొని చేసినప్పుడు పర్ఫెక్ట్. అంటే నథింగ్ బట్ ఆటోమేషన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పారు ఎవరు? గౌతమ్. ఎస్ గౌతమ్. ఐటీ సెక్టార్లో వర్క్ అవ్వదు. అవుతుంది. ఐటీ సెక్టార్లో ఎందుకు వర్కౌట్ అవ్వదు? 100% అవుతుంది. అన్నిటికన్నా ఐటీ సెక్టార్లో ఎక్కువ వర్కౌట్ అవుతుంది లెర్నింగ్ కర్వ్. బికాజ్ మనకు సాఫ్ట్వేర్ ఫెమిలియర్గా కన్వర్ట్ అయిందనుకోండి, ఫెమిలియర్గా అయిందనుకోండి, ఈజీగా యూస్ చేయగలం దాన్ని. మొబైల్ ఉంది, మొబైల్ ఈజ్ ఆల్సో ఎస్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. దాన్ని యూస్ చేయడం మనకు కన్వీనియంట్గా ఉందనుకోండి, ఫెమిలియర్గా క్లోజ్ అయ్యామనుకోండి, ఇంకా స్పీడ్గా వర్క్ చేస్తామా లేదా? ఇంకా స్పీడ్గా వర్క్ చేయగలం. ఇంకేదో చెప్పారు, ఎక్కడ వర్క్ అవ్వదు ప్రాజెక్ట్ అన్నది. ప్రాజెక్ట్ అదే న్యూ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, ఒక ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వని ఇంకో ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యామనుకోండి, ఆటోమేటిక్గా కొత్త ప్రాజెక్ట్ కాబట్టి లెర్నింగ్ కర్వ్ యాక్టివేట్ అవుతుందా? యాక్టివేట్ అవ్వదు. లెర్నింగ్ కర్వ్ యాక్టివేట్ అవ్వాలంటే డెఫినెట్గా ఏం అవ్వాలి? ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ రావాలి. కొత్త ప్రాజెక్ట్ చేంజ్ అవుతూ వెళ్తుంటే ఇంక ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుంది మనకి? రాదు. దీనికన్నా మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఎస్, సాచురేషన్ పాయింట్ రీచ్ అయినప్పుడు, అది మెయిన్ పాయింట్. మిగతా అన్ని పాయింట్స్ కదంటే అవి కూడా మెయిన్ పాయింట్సే. బట్ అల్టిమేట్గా మెయిన్ పాయింట్ వచ్చేసి సాచురేషన్ పాయింట్ని రీచ్ అయిన తర్వాత అట్ ఎనీ కాస్ట్ లెర్నింగ్ కర్వ్ అన్నది యాక్టివేట్ అవ్వదు. ఏంటి సాచురేషన్ పాయింట్ అంటే? ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 10 hours కావాలనుకున్నాము. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే హార్డ్లీ ఒక 3 hours అయినా కావాలి కదా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండండి, 100 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, దానికి కావాల్సిన మినిమం టైం అంటే ఒకటి ఉంటుంది కదా. ఆ మినిమం టైంలోపు రివైజ్ చేయగలమా? మన ఎగ్జాంపుల్ తీసుకుందాం, లెర్నింగ్ కర్వ్నే తీసుకుందాం. లెర్నింగ్ కర్వ్ ఫస్ట్ టైం ఎన్ని అవర్స్ చెప్పుకున్నాం చాప్టర్? హార్డ్లీ 4-5 hours వరకు డిస్కస్ చేసుకున్నాం, ప్రాబ్లమ్స్ అన్నీ కంబైన్ చేసుకుంటూ. సెకండ్ టైం మీరు రివైజ్ చేసినప్పుడు మేబీ ఒక 1 hour అయి ఉంటుందా? ఇప్పుడు థర్డ్ టైం మనం రివైజ్ చేయాలి అన్నప్పుడు ఎంత స్పీడ్గా చేసుకున్నా సరే హార్డ్లీ ఒక 10 minutes అయినా కావాలి కదా. సో 10 minutes ఈజ్ కాల్డ్ సాచురేషన్ పాయింట్. వన్స్ ఆ సాచురేషన్ పాయింట్ రీచ్ అయిన తర్వాత మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే లెర్నింగ్ కర్వ్ అన్నది యాక్టివేట్ అవ్వదు. లెర్నింగ్ కర్వ్ అన్నది యాక్టివేట్ అవ్వదు. సో లెర్నింగ్ ఎఫెక్ట్ హ్యాపెన్స్ బికాస్ he becomes more familiar with the job and identifies better tooling methods and eliminate unnecessary activities or non-value added activities. The learning curve ఎందుకు ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్కి ఫెమిలియర్గా అవుతాం, ఏ మెథడ్స్ ఎలా యూస్ చేయాలో తెలుస్తుంది. మోర్ ఓవర్ అన్నెసరీ యాక్టివిటీస్ అన్నది తగ్గించేస్తాడు. వీటి వల్ల ఆటోమేటిక్గా టైం అన్నది సేవ్ అవుతుంది, లెర్నింగ్ అన్నది వస్తుంది.
ది రేట్ అట్ విచ్ కర్వ్ స్లోప్ డౌన్వర్డ్స్ ఈజ్ కాల్డ్ లర్నింగ్ రేట్, దట్ ఈజ్ ఎక్స్ప్రెస్ యాజ్ పర్సెంటేజ్. సో లర్నింగ్ రేట్ని పర్సెంటేజ్లో మెన్షన్ చేస్తాం. ఏ లర్నింగ్ రేట్ 80% మీన్స్ దట్ ఎవ్రీ టైమ్ ద ప్రొడక్షన్ డబుల్స్ ది యావరేజ్ టైమ్ పర్ యూనిట్ బికమ్స్ 80% ఆఫ్ ప్రీవియస్ రేట్. లెట్స్ సే ఫస్ట్ టైం 100 అవర్స్ అనుకుంటే యాక్టివిటీ లర్నింగ్ రేట్ 80% ఉన్నప్పుడు నెక్స్ట్ 2 ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఎంత అవుతుంది? అది 100 ఇంటూ 80%, 80 అవర్స్. మరి ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? డబుల్ అయినప్పుడు, అంటే 4 అవర్స్ 4 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు. అంటే 80 అవర్స్ ఇంటూ 80% ఎంత అవుతుంది? 64. నెక్స్ట్ 4 నుంచి డబుల్ అయినప్పుడు 8 అవర్స్ 8 యూనిట్స్కి మరి లర్నింగ్ కర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది. 64 ఇంటూ 80%, ఐ థింక్ 52 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది. సో డబుల్ అయినప్పుడు ప్రతిసారి మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది. సో గ్రాఫ్ టైం డిక్రీజ్ అవుతూ వస్తుంది, అల్టిమేట్గా ఒక పాయింట్ తర్వాత రీచ్ అయ్యి ప్యారలల్గా వెళ్తుంది. అట్ ఎనీ కాస్ట్ అది డిక్రీజ్ అన్నది అవ్వదు, ఈ ఎక్స్ యాక్సిస్ని కూడా టచ్ అవ్వదు. సో అల్టిమేట్గా ఈ పాయింట్ని ఏమంటాం? సాచురేషన్ పాయింట్. ఎస్, ఐ థింక్ చాలాసార్లు 5 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు ఇది. థియరీ క్వశ్చన్, 5 మార్క్స్ థియరీ క్వశ్చన్ అడిగాడు. సింపుల్గా ఏమడుగుతాడు? రైట్ అబౌట్ లర్నింగ్ కర్వ్ అంటాడు. మీరు ఏం రాయాలి? లర్నింగ్ కర్వ్ అంటే ఏంటో రాయాలి. లర్నింగ్ కర్వ్ ఎందుకు వస్తుందో కూడా రాయాలి. ఎందుకు వస్తుంది లర్నింగ్ కర్వ్? వర్క్కి ఫెమిలియర్ అవుతాం. సెకండ్ పాయింట్ ఉంది ఇక్కడ, మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. వర్క్కి ఫెమిలియర్ అవుతాము. మోర్ ఓవర్ మెథడ్స్ ఎలా యూస్ చేయాలో తెలుస్తుంది, టూల్స్ ఎలా యూస్ చేయాలో తెలుస్తుంది, అన్నెసరీ వేస్టేజ్ని తగ్గిస్తాం, టైం వేస్ట్ని తగ్గించేస్తాం. కాబట్టి లర్నింగ్ కర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది. వీటితో పాటు ఇంకా ఏం రాయాలి? మీరు ఖచ్చితంగా గ్రాఫ్ వేయాలి. పాసిబుల్ అయితే ఒక ఎగ్జాంపుల్ రాయండి, గ్రాఫ్ వేయాలి. వీటితో పాటు జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లర్నింగ్ కర్వ్ అన్నాడు కాబట్టి లర్నింగ్ కర్వ్ యొక్క అడ్వాంటేజెస్ రాయాలి, డిసడ్వాంటేజెస్ రాయాలి, యాజ్ వెల్ యాజ్ లిమిటేషన్స్ కూడా రాయాలి. లిమిటేషన్స్ అంటే ఏంటి? సింపుల్గా లర్నింగ్ కర్వ్ ఎప్పుడు యాక్టివేట్ అవ్వదు. ఎప్పుడెప్పుడు యాక్టివేట్ అవ్వదు డిస్కస్ చేసాం కదా. సాచురేషన్ పాయింట్ రీచ్ అయినప్పుడు, ఆటోమేషన్ చేసినప్పుడు, రిపీటెడ్ వర్క్ లేనప్పుడు, వీటన్నింటిలో కూడా లర్నింగ్ కర్వ్ అనేది యాక్టివేట్ అవ్వదు. అడ్వాంటేజెస్ ఏంటి లర్నింగ్ కర్వ్ వల్ల? ఒక ప్రాజెక్ట్ని అక్యురేట్గా ఎంత టైంలోపు కంప్లీట్ చేయగలమో ఐడెంటిఫై చేయొచ్చు. ఈచ్ బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 10 అవర్స్ అయిందనుకోండి, 10 బెంచెస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 100 అవర్స్ అవుతుందా? బట్ జనరల్గా ఎంత తీసుకుంటాం? 100 అవర్స్ తీసుకుంటాం. బట్ అది అక్యురేటా? కాదు. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? లర్నింగ్ కర్వ్ డిసడ్వాంటేజెస్ ఏంటి? లర్నింగ్ కర్వ్ కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి? ఎక్కడైతే లర్నింగ్ కర్వ్ యాక్టివేట్ అవుదో అవన్నీ కూడా ఎక్సెప్షన్స్. మోర్ ఓవర్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయలేం, వీళ్ళని చాలా టైం కన్జ్యూమింగ్ చేస్తుంది. సో ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మీరు హైలైట్ చేయగలగాలి. యూజెస్, గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ కాస్ట్ రిడక్షన్, కాస్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. బేసిస్ ఫర్ కరెక్ట్ స్టాఫింగ్, ఎవరిని ఎక్కడ హైర్ చేయాలో తెలుస్తుంది. మేక్ ఆర్ బై డిసిషన్స్, మనమే మేక్ చేస్తే బెటరా బై చేస్తే బెటరా అని తెలుస్తుంది. రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్, నథింగ్ బట్ తక్కువ టైంలో ఎక్కువ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్టింగ్ లర్నింగ్ కర్వ్? గైస్, లర్నింగ్ కర్వ్ ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వదు అంటే అది ఫ్యాక్టరే. లెట్స్ సే మనం చెప్పుకున్నాం కదా, ఆటోమేషన్ చేసినప్పుడు, న్యూ ప్రాజెక్ట్ అయినప్పుడు, వర్క్ ఆగిపోయినప్పుడు. లెట్స్ సే కంపెనీ స్ట్రైక్ చేసి ఒక 6 మంత్స్ బ్రేక్ తీసుకుంది, కంపెనీ షట్ డౌన్ చేసి, టెంపరీ షట్ డౌన్. 6 మంత్స్ తర్వాత వర్కర్స్ మరీ వస్తారు. ఇప్పుడు లర్నింగ్ కర్వ్ యాక్టివేట్లో ఉంటుందా? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుందా? మరి బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్లో కూడా లర్నింగ్ కర్వ్ అనేది యాక్టివేట్ అవ్వదు. వీటిని ఒకసారి చదవాలి. నాన్ అప్లికేబిలిటీ, ఎప్పుడెప్పుడు లర్నింగ్ కర్వ్ యాక్టివేట్ అవ్వదు, ఇప్పుడే నేర్చుకున్నాం కదా ఇవన్నీ కూడా. ఫస్ట్ ఇక్కడ వరకు ఒకసారి అన్నీ చదవండి. థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఒకసారి చదవండి అక్కడ వరకు, ఒకసారి అన్నీ రివైజ్ చేసేయండి. థియరీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. లర్నింగ్ కర్వ్లో ఈసారి మేబీ థియరీ క్వశ్చన్ రావచ్చు.
ప్లస్ లెర్నింగ్ కర్వ్లో డెఫినెట్గా మనకి ఏం తెలియాలి, లాగ్ ఫార్ములాస్. సో లాగ్ ఏ ఇంటూ బి ఏంటి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ పవర్ బి, బి లాగ్ ఏ, లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బినా, లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇక్కడ మనం బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసామని తీసుకుంటాం కదా, అప్పుడు ఈ ఫార్ములా వస్తుంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఏ మైనస్ బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ కర్వ్కి సంబంధించి ఆల్రెడీ డిస్కస్ చేసిన ఎగ్జాంపులే, పర్సంటేజ్ అప్లై చేస్తూ వెళ్తాం. జస్ట్ ఒకసారి చూసుకోండి. బట్ నేను మెయిన్గా చెప్పాల్సింది ఇది, y ఈక్వల్ టు ఏఎక్స్ పవర్ బి. మనము లాగ్ ఫంక్షన్ని యూజ్ చేసే ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ చేస్తాం. ఇందులో y అంటే ఏంటి, క్యుములేటివ్ యావరేజ్ టైం పర్ యూనిట్ ఆఫ్ ఎక్స్ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యావరేజ్ టైం ఎంత. మనం క్వశ్చన్లో ఐడెంటిఫై చేయాల్సింది ఈ y వాల్యూ, కరెక్టా. ఏ అంటే టైం రిక్వైర్డ్ ఫర్ ఫస్ట్ యూనిట్, మన బెంచ్లో 10 అవర్స్ తీసుకుంటాం ఫస్ట్ యూనిట్ అన్నాం కదా. ఎక్స్ టార్గెట్ యూనిట్స్, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలో క్వశ్చన్లో చెప్తారు. పి ఈక్వల్ టు లాగ్ పి బై లాగ్ 2. జనరల్గా లాగ్ పి అంటే ఏంటి, లర్నింగ్ రేట్. లాగ్ పి మీన్స్ లర్నింగ్ రేట్, క్వశ్చన్లో క్లియర్గా ఇస్తాడు. దాన్ని యూజ్ చేసి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 ట్రై చేయండి చూద్దాం. ఓన్లీ ఒక రిక్వైర్మెంటే ట్రై చేయండి, 3 రిక్వైర్మెంట్స్ ఉన్నట్టున్నాయి కదా. ట్రై చేయండి చూద్దాం. యావరేజ్ టైం ఫర్ 20 యూనిట్స్, జస్ట్ ట్రై చేయండి. అదొక్క ట్రై చేయండి, ఇంకా అన్నీ కూడా సిమిలర్ క్వశ్చన్స్ అవి. యావరేజ్ టైం ఫర్ 10 యూనిట్స్ యూజింగ్ లాగ్ ఫార్ములాస్. గైస్ ట్రై చేయండి. లర్నింగ్ కర్వ్ అది ఇంపార్టెంట్ టాపిక్, చిన్న టాపికే ఇది. గైస్ చేయగలుగుతున్నారా, చేయాలా, చేస్తున్నారా? అయిందా లర్నింగ్ కర్వ్? ఇంకా ఎగ్జామ్ అవ్వలేదా? రివిజన్ ఎగ్జామ్స్ లర్నింగ్ కర్వ్ అయిందా, అవ్వలేదా, అయిందా, రాయలేదా? ఛాయిస్ వదిలేసారా? రోహిత్ ఛాయిస్ వదిలేసావు కదా, ఛాయిస్ వదిలేసావా? అవునా, చదివావా వదిలేసావా? ఓకే. సో గైస్ ఒకసారి మీరు మనకు కాన్సెప్ట్ పరంగా కూడా టోటల్గా మనకున్న చాప్టర్స్ ఇవే కాబట్టి మీకు ఏ దాంట్లో ఎంసీక్యూస్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏ దాంట్లో ప్రాబ్లమేటిక్ కాన్సన్ట్రేషన్ చేయాలో ఒకసారి చూడండి. ఎంసీక్యూస్ అడగడానికి స్కోప్ ఎక్కువ ఉన్న చాప్టర్స్ వచ్చేసి లర్నింగ్ కర్వ్ ఒకటి, డివిజనల్ పర్ఫార్మెన్స్ ఒకటి,
రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ఒకటి, ట్రాన్స్ఫర్ ప్రైస్. ఈ 4 చాప్టర్స్ చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎంసీక్యూస్ అడగడానికి. ఎందుకంటే మీరు అవి చూస్తే కూడా అలాగే ఉంటాయి కాన్సెప్ట్స్, సింపుల్ వర్డ్లో ఉంటాయి ఆన్సర్స్, ఎన్లార్జ్ ఉండవు, ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్నవే ఉంటాయి. సో ఈ 4 టాపిక్స్లో వీలైనంత వరకు ఆ టినీ కాస్ట్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క మన కాన్సెప్ట్ మెటీరియల్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వాటి మీదే ఎంసీక్యూస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థియరీ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? అల్టిమేట్లీ లర్నింగ్ కరు, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ సెంటర్ అంటే ఏంటి, ఇప్పుడు డిస్కస్ చేస్తాం అవి. అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది థియరీ క్వశ్చన్స్. డిసిషన్ థియరీలో కూడా ఎస్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అన్సర్టనిటీ అంటే ఏంటి, ప్రాబబిలిటీ అంటే ఏంటి, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. రిస్క్ అంటే ఏంటి, ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఆ చాప్టర్స్ కూడా. ఇంకే పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఇక్కడ? రెస్పాన్సిబిలిటీ ఒకటి, డెసిషన్ థియరీ, రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్, డెసిషన్ థియరీ, రీజనల్ పర్ఫార్మెన్స్. 3 చాప్టర్స్, ఈజీ సమ్మరీ పాయింట్స్. ఎగ్జామినేషన్ పాయింట్లో హైలైట్ చేసిన ప్రతి పాయింట్ హైలైట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ఓపెన్ చేయండి. ఎంసీక్యూస్ అడగడానికి స్కోప్ ఎక్కువ ఉన్న చాప్టర్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. ఇందులో మెయిన్గా మీకు తెలియాల్సింది టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సెంటర్స్, లేదా పేజ్ నెంబర్ 208. 208 రెస్పాన్సిబిలిటీ సెంటర్స్. ఒక కేస్ స్టడీ ఇస్తాడు, అది ప్రాఫిట్ సెంటరా, కాస్ట్ సెంటరా, రెవెన్యూ సెంటరా, ఇన్వెస్ట్మెంట్ సెంటరా అడగమంటాడు. ఐడెంటిఫై చేయమంటాడు. మీకు బాగా గుర్తుంటే మనం క్లాస్లో వీటి మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసాం కాన్సెప్ట్ మీటర్లోనే, కరెక్టా? ఆ టినీ కాస్ట్ ఒక్కో క్వశ్చన్ని కూడా మిస్ అవ్వకుండా చదవండి, ఓకేనా? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ మీరే చెప్పండి. లెట్స్ సే ఒక డిపార్ట్మెంట్ మేనేజర్కి పర్ఫార్మెన్స్ అనేది ఓన్లీ రెవెన్యూ మీద మెజర్ చేస్తామని చెప్పాం. అంటే నువ్వు ఎన్నైతే సేల్స్ చేస్తావో ఆ సేల్స్ మీద నీకు శాలరీ అనేది డిపెండ్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ అనేది ఓన్లీ సేల్స్ మీద మెజర్ చేస్తుంటే దట్ విల్ బీ కాల్డ్ యాజ్ రెవెన్యూ సెంటర్. ఇక్కడ కాస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ పర్ఫార్మెన్స్ దేని మీద మెజర్ చేస్తారు? ఓన్లీ ఎన్ని సేల్స్ చేశారని దాని మీద మెజర్ చేస్తారు. నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే మన సేల్స్ డిపార్ట్మెంట్లో ఆల్వేస్ సేల్స్ ఎక్కువ ఉంటాయా, కాస్ట్ ఎక్కువ ఉంటుందా? కాస్ట్ ఏముంటుంది సేల్స్ డిపార్ట్మెంట్లో? ఆల్మోస్ట్ ఏమీ ఉండదు, కరెక్టా? స్పెసిఫిక్గా ఇంకా ఏ కాస్ట్ ఏది ఉండదు, చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ తప్ప. సో సేల్స్ డిపార్ట్మెంట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ రెవెన్యూ సెంటర్. మనం షోరూమ్స్ చూస్తాం, ఈవెన్ స్లిప్పర్ షూ షోరూమ్ అవ్వచ్చు, కార్ షోరూమ్ అవ్వచ్చు, వెహికల్ షోరూమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లెట్స్ సే కార్ షోరూమ్ తీసుకుందాం. అది రెవెన్యూ సెంటర్ అవుతుందా, కాస్ట్ సెంటర్ అవుతుందా? కార్ షోరూంలో ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తారా? ఏం చేస్తారు? ఓన్లీ సేల్స్. కాబట్టి అది ఏ సెంటర్ అవుతుంది? రెవెన్యూ సెంటర్. సో మేనేజర్కి శాలరీ ఎలా డిపెండ్ అవుతుంది? ఎన్ని కార్స్ ఎక్కువ సేల్ చేస్తే దాని మీద శాలరీ అనేది డిపెండ్ అవుతుంది. క్లియర్? రెవెన్యూ సెంటర్. కాస్ట్ సెంటర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో కాస్ట్ కాకుండా రెవెన్యూ ఏమైనా జనరేట్ అవుతుందా? నువ్వు ఇంకా రైతే ఏంటి? ఓన్లీ కాస్ట్. మరి ఇక్కడ మేనేజర్ పర్ఫార్మెన్స్ని ఎలా మెజర్ చేస్తారు? లెట్స్ సే మేనేజర్కి ఒక టార్గెట్ ఇచ్చింటారు, అప్రాక్సిమేట్లీ నువ్వు ఒక 10 lakhs వరకు ఇంకర్ అవ్వచ్చు. 10 lakhs కన్నా ఎక్కువ ఇంకర్ అయ్యావా, ఆటోమేటిక్గా శాలరీ ఏమవుతుంది? కట్ అవుతుంది, ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవుతుంది. నీకు 10 lakhs టార్గెట్ ఇచ్చాము, నువ్వు ది బెస్ట్ వేలో ఎఫెక్టివ్గా యూస్ చేసుకొని వేస్టేజ్ని తగ్గించి వర్కర్స్ ప్రాపర్గా వర్క్ చేసేలా చూసి టైం వేస్ట్ అవ్వకుండా చేసామనుకో, 10 lakhs కన్నా కాస్ట్ తక్కువ అవుతుంది. లెట్స్ సే 8 lakhs. సో నువ్వు 2 lakhs కాస్ట్ తగ్గించావు కదా, 2 lakhs మీద నీకు ఇంక్రిమెంట్ ఇస్తారు, 2 lakhs మీద సమ్ కమిషన్ పే చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ సెంటర్. అంటే పర్ఫార్మెన్స్ అనేది దేన్ని బేస్ చేసుకొని మెజర్ చేస్తున్నారు? ఎక్స్క్లూజివ్లీ కాస్ట్ని బేస్ చేసుకొని మెజర్ చేస్తారు. దట్ విల్ బీ కాల్డ్ యాజ్ కాస్ట్ సెంటర్. దెర్ ఈజ్ వన్ మోర్ టాపిక్ కాల్డ్ ప్రాఫిట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి? ప్రాఫిట్ అంటే ఏంటి? సేల్స్ మైనస్ కాస్ట్. అంటే ఒక పర్ఫార్మెన్స్ అనేది ఒక పర్సన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే, నువ్వే సేల్స్కి రెస్పాన్సిబుల్, కాస్ట్ కంట్రోల్కి కూడా నువ్వే రెస్పాన్సిబుల్. ఇలాంటప్పుడు నిన్ను ప్రాఫిట్ని బేస్ చేసుకొని మెజర్ చేస్తారు.
ప్రాఫిట్ని బేస్ చేసుకొని మెజర్ చేస్తారు. సింపుల్గా ప్రాఫిట్ని ఎక్కువ జనరేట్ చేయగలుగుతున్నావా, నీకు శాలరీ ఎక్కువ వస్తుంది. మెజర్ అంటే పర్ఫార్మెన్స్ బాగున్నట్టు. ప్రాఫిట్ తక్కువ వచ్చిందా, పర్ఫార్మెన్స్ సరిగ్గా లేనట్టు. ఇది ప్రాఫిట్ సెంటర్. లాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ సెంటర్. ఇప్పుడు సేల్స్తో పాటు కాస్ట్కి ఈజ్ ద రెస్పాన్సిబుల్. సేల్స్ కాస్ట్తో పాటు దేనికి కూడా రెస్పాన్సిబుల్, ఇన్వెస్ట్మెంట్కి, ఎక్స్పాన్షన్కి. సో ఇలాంటి కేసెస్తో ఇన్వెస్ట్మెంట్ సెంటర్ని బేస్గా తీసుకొని పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తారు. ఈ 4 పాయింట్స్ మీకు క్లారిటీగా తెలియాలంటే కింద ఒక చార్ట్ ఇచ్చుంటాను, టేబుల్. రెవెన్యూ సెంటర్లో సేల్స్ ఉంటాయా, ఉంటాయి లేదా, ఉంటాయి. కాస్ట్ ఉంటుందా, ఉండదు. అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని వాటిలో ఉంటాయి కదా. అదర్ ఎక్స్పెన్సెస్ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తారా వీళ్ళు, చేయరు. కాస్ట్ సెంటర్, రెవెన్యూ ఉంటుందా, ఉండదు. ఏముంటుంది, కాస్ట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా, ఉండదు. ప్రాఫిట్ సెంటర్, సేల్స్ ఉంటాయా, రెవెన్యూ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా, ఉండదు. ఇన్వెస్ట్మెంట్ సెంటర్ డెఫినెట్గా సేల్స్ ఉంటాయి, కాస్ట్ ఉంటుంది, అదర్ కాస్ట్లు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూ ఈ టేబుల్. ఒకసారి ఆ ఎంసీక్యూస్ మొత్తం ఆ టేబుల్ మొత్తం చదవండి ఒకసారి క్లియర్గా. గుర్తుండిపోవాలి ఏ దాంట్లో ఏ కాస్ట్ లింకర్ అవుతాం, ఏవేవి లింకర్ అవ్వం అనేది. చాలా సింపుల్, ఎగ్జాంపుల్స్ గుర్తు. గైస్ కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, మరి అన్నీ ఒకేసారి డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళకుండా. క్వశ్చన్ నెంబర్ 1 ట్రై చేయండి ఒకసారి. ఏది చెప్పండి ఆన్సర్. వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సెంటర్? An organizational unit in which manager of the unit has the responsibility for both cost and revenue. Cost की revenue की responsible अंटा manager. Then what center? Profit center. Question number 2 చదవండి, అలాగే చూద్దాం. జస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ చేద్దాం, ఒక క్లారిటీ రావడానికి ఎంసీక్యూస్ ఎలా ఉంటాయని. ఇది ఇన్వెస్ట్మెంట్ షోరా. ఈచ్ కన్సిస్టింగ్ ఆఫ్ కన్సల్టెంట్ మేనేజర్ బై ద ఓకే ఏ సీనియర్ పార్ట్నర్ మేక్స్ హైరింగ్ డిసిషన్స్. హైరింగ్ డిసిషన్స్ అంటే ఏది, కాస్ట్, కరెక్టా? హైరింగ్ కాస్ట్ పే చేయాలి. అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సేల్స్, కాస్ట్కి రెస్పాన్సిబుల్ యాజ్ వెల్ యాజ్ సేల్స్కి కూడా రెస్పాన్సిబుల్. అంటే అల్టిమేట్గా యాజ్ ఆఫ్ నో ఏ సెంటర్ ఇది, యాజ్ ఆఫ్ నో ప్రాఫిట్ సెంటర్. Consulting service, she is compensated based on the profit generated by the unit as well as profit earned by the entire firm. Based on this information, Karen's business likely to be recorded as yes, profit center kada. Investment center అనడానికి మీకు ప్రూఫ్ ఏముంది అక్కడ? ఇన్వెస్ట్మెంట్ సెంటర్ అని ఎలా చెప్తున్నారు అంటే ఏది యూస్ చేసి చెప్తున్నారు, కరెక్టా రాంగా? సెకండరీ దేని బేసిస్ కొని చెప్తున్నారు? He is responsible for cost as well as sales, right? క్వశ్చన్లో క్లియర్గా చెప్పేస్తున్నారు కాంపన్సేటెడ్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ అని. అలాంటప్పుడు ఏ సెంటర్ అవుతుంది ఇది? ప్రాఫిట్ సెంటర్. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్లో ఎంసీక్యూస్లో వస్తాయి మనకి. లెట్ మీ ట్రై 1 more క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ట్రై చేయండి. ఏ సెంటర్ ఎలా తెలిసింది? Stories making own decisions about his hiring, nothing but cost, expansion, nothing but investment, sales, nothing but revenue. 3 ఇంక్లూడ్ అయ్యాయి కాబట్టి ఏ సెంటర్ ఇది? ఇన్వెస్ట్మెంట్ సెంటర్. ఇలా ప్రతిదాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి, ట్రై చేయండి. ఓకేనా?
సో ఈ చాప్టర్లో మీకు మెయిన్గా తెలియాల్సింది, రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్లో మెయిన్గా తెలియాల్సింది 4 టైప్స్ ఆఫ్ సెంటర్స్. దీని తర్వాత మీకు తెలియాల్సింది రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. బట్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ మీన్స్ కంట్రోలబుల్ మార్జిన్. ఒకసారి చూడండి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ చూద్దాం, కాస్త డిస్కస్ చేయాలి ఇది. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్. కానీ ప్రతి మేనేజర్కి ఫిక్స్డ్ కాస్ట్లో 2 కేటగిరీస్ ఉంటాయి, కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఒక మేనేజర్ని మనము సరిగ్గా పర్ఫామ్ చేస్తున్నాడా లేదా మెజర్ చేయాలి అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన కాంట్రిబ్యూషన్ నుంచి ఓన్లీ కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని మాత్రమే లెస్ చేయాలి. అప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది? కంట్రోలబుల్ మార్జిన్. కంట్రోలబుల్ మార్జిన్ నుంచి అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేస్తే ఏమొస్తుంది? ప్రాఫిట్. గుర్తుందా ఈ ప్రాబ్లమ్స్? ఈజీనా కష్టమా? సో క్వశ్చన్లో సింపుల్గా మనకి ఏమడుగుతాడు? వాట్ ఈజ్ కంట్రోలబుల్ మార్జిన్ అంటాడు. వాట్ ఈజ్ కంట్రోలబుల్ మార్జిన్ అప్పుడు మీరు కాంట్రిబ్యూషన్ నుంచి ఏది మాత్రమే లెస్ చేయాలి? కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే లెస్ చేయండి. వాట్ ఈజ్ ప్రాఫిట్ అన్నప్పుడు బోత్ కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేయండి. క్వశ్చన్లో ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఈ డేటా అంతా ఇచ్చి మేనేజర్ని దేన్ని బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ మెజర్ చేయాలంటాడు. దేన్ని బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ మెజర్ చేయాలి? కంట్రోలబుల్ మార్జిన్, బికాస్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓన్లీ కంట్రోలబుల్ కాస్ట్, నాట్ అన్కంట్రోలబుల్ కాస్ట్. కాబట్టి అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేయకుండా మనకు బ్యాలెన్స్ వచ్చేది ఏంటి? కంట్రోలబుల్ మార్జిన్. సో కంట్రోలబుల్ మార్జిన్ని బేస్ చేసుకొని మాత్రమే మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేయాలి. గుర్తున్నాయి కాన్సెప్ట్స్ అన్నీ? షూరా? కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు కదా? సో కాంట్రిబ్యూషన్ మార్జిన్, కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్. కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్కి ఎగ్జాంపుల్ ఏది? పోనీ అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్కి ఎగ్జాంపుల్ ఏది? రెంట్. రెంట్ని కంట్రోల్ చేయగలడా? అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్కి మరి కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్. లెట్స్ సే ఈ డిపార్ట్మెంట్కి మీ మేనేజర్ అనుకుంటే మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలన్నది మీరు కంట్రోల్ చేయగలరా, చేయలేరా? సో ఎంప్లాయీస్కి పే చేసే శాలరీ కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్టా, అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్టా? కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్. నువ్వు కాస్ట్ని తగ్గించుకోవాలనుకుంటే ఎంప్లాయీస్ని తగ్గించాలి. ఎంప్లాయీస్ని తగ్గించుకొని నువ్వు వర్క్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్. మరి రెంట్ అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఇలాంటి పాయింట్స్ని మీరు హైలైట్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ థియరీ క్వశ్చన్స్, జస్ట్ మీరు ఒకసారి చదవండి. వీటితో పాటు మీకు తెలియాల్సింది స్టాండ్ అలోన్ మెథడ్, ఇంక్రిమెంటల్ మెథడ్. స్టాండ్ అలోన్ మెథడ్, ఇంక్రిమెంటల్ మెథడ్. సో ఏంటి స్టాండ్ అలోన్ మెథడ్, ఇంక్రిమెంటల్ మెథడ్? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. కంపెనీ ఏ, కంపెనీ బి. యాజ్ ఆఫ్ నౌ టోటల్ వాల్యూ ఇక్కడ ఏకి ఏ బి ఒకే కంపెనీకి సంబంధించినవి. ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ సేల్స్ 100, 200, 300, టోటల్ వాల్యూ 300. వేరియబుల్ కాస్ట్ 50, 50, టోటల్ 100. టోటల్ కాంట్రిబ్యూషన్ 200. టోటల్ కాంట్రిబ్యూషన్ 200. నెక్స్ట్ కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ 30 అనుకుందాం. అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ 20 ఉంది. అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ 20 ఉంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ 20 రూపీస్ని ఏకి బికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? 20 రూపీస్ని ఏకి బికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? సో అప్పుడు మీకు అరేజ్ అయ్యేది ఈ డౌట్. టోటల్ కాంట్రిబ్యూషన్ 50, టోటల్ కాంట్రిబ్యూషన్ 150. క్వశ్చన్లో ఏమీ చెప్పలేదా? ఈ 20 రూపీస్ని 50:150 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి. అంటే కాంట్రిబ్యూషన్ని బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి. ఇట్ ఈస్ కాల్డ్ స్టాండ్ అలోన్ అలొకేషన్ మెథడ్.
స్టాండ్ అలోన్ అలొకేషన్ మెథడ్ నథింగ్ బట్ ఏదో ఒక బేసిక్ పాయింట్ని బేస్గా తీసుకొని ఇక్కడ నేను కాంట్రిబ్యూషన్ని బేస్గా తీసుకొని అలొకేట్ చేసేస్తున్నాను. క్వశ్చన్లో ఒకవేళ కాంట్రిబ్యూషన్ కాకుండా సేల్ వాల్యూని బేస్ చేసుకొని అలొకేట్ చేయమంటే సేల్ వాల్యూని బేస్ చేసుకొని అలొకేట్ చేయండి. సో ఏదో ఒక బేస్ క్వశ్చన్లో వాడే చెప్పి అలొకేట్ చేయమంటాడు. దట్ ఈస్ కాల్డ్ స్టాండ్ అలోన్ అలొకేషన్ మెథడ్. క్వశ్చన్లో ఏమీ బేస్ చెప్పలేదా, ఏది బేస్ తీసుకోవాలి? కాంట్రిబ్యూషన్ని బేస్ తీసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ స్టాండ్ అలోన్ అలొకేషన్ మెథడ్. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అలొకేషన్ మెథడ్ అని ఉంది. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏంటి? ఈ 20 రూపీస్ అన్నది ప్యూర్లీ బ్రాంచ్ బి వల్లే వస్తూ ఉంది. ఈ అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఓన్లీ బ్రాంచ్ బిలో మాత్రమే ఇంకర్ అవుతున్నాను. లెట్స్ సే రెంట్ అనేది 20 రూపీస్ బ్రాంచ్ బికి ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు 20 రూపీస్ ఎవరికి ఛార్జ్ చేయాలి? నేను బికి మాత్రమే ఛార్జ్ చేయాలి. ఏకి ఛార్జ్ చేయాలా? అవసరం లేదు. దిస్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అలొకేషన్ మెథడ్. కాస్ట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? బికాజ్ ఆఫ్ బి. కాబట్టి బికి మాత్రమే యాడ్ చేయండి. వెరీ సింపుల్ 2 టాపిక్స్. స్టాండ్ అలోన్ అలొకేషన్ మెథడ్లో బేస్ వాడే చెప్తాడు, దాన్ని బేస్ చేసుకొని అలొకేట్ చేయండి. అదర్వైజ్ దేన్ని బేస్ చేసుకొని అలొకేట్ చేస్తారు? కాంట్రిబ్యూషన్. ఇంక్రిమెంటల్ కాస్ట్ అలొకేషన్ మెథడ్ అంటే దేనివల్ల అయితే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందో ఆ దానికి మాత్రమే యాడ్ చేయండి. అదర్వైజ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఎగ్జాంపుల్లో ఇంక్రిమెంటల్ అయితే 20, 10 రూపీస్, 8, 150 ఇది కూడా కాస్టే కదా. టోటల్గా 50 రూపీస్, 100 రూపీస్ ఇస్ ద కాంట్రిబ్యూషన్, ఇక్కడ 20 రూపీస్ ఇస్ ద ప్రాఫిట్. సో ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు. ఎందుకు? దిస్ ఈజ్ రిలేటెడ్ టు బి ఓన్లీ. క్లియరా? గుర్తుంటుందా? షూర్. జస్ట్ ఒకసారి ఇది అనలైజ్ చేయండి ఫస్ట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ చేసినా మొత్తం టాపిక్ వీటి మీదే డిపెండ్ అవుతుంది. వీటి మీద ఓన్లీ ఇక్కడ ఉన్నది ఓవరాల్గా 6 పాయింట్సే. ఆ 6 పాయింట్స్ ఏంటి చూడండి ఒకసారి. ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్ అంటే ఏంటి, రెవెన్యూ సెంటర్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ సెంటర్ ఏంటి. 4 పాయింట్సా. తర్వాత కంట్రోలబుల్ మార్జిన్, అన్కంట్రోలబుల్ కంట్రోలబుల్ మార్జిన్ 2 టైప్స్. ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్లో కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అన్కంట్రోలబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఇది 5th కాన్సెప్ట్. 6th కాన్సెప్ట్ ఏంటి? స్టాండ్ అలోన్ అలొకేషన్ మెథడ్, ఇంక్రిమెంటల్ కాస్ట్ అలొకేషన్ మెథడ్. ఇంతకు మించి ఈ సబ్జెక్ట్లో ఏది లేదు. ఇంకా మీరు ఏ క్వశ్చన్స్ అయినా చూడండి వీటి మీదే తిరుగుతుంటుంది మొత్తం. ఏది కంట్రోలబుల్, ఏది అన్కంట్రోలబుల్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కాన్సెప్ట్ దేనికి దగ్గరలో అని చెప్పండి. యాడ్, కీప్, డ్రాప్ అనే కాన్సెప్ట్కి దగ్గరలో లేదా? అవునా కదా? సేమ్ కాన్సెప్టే, కొత్త కాన్సెప్ట్ కాదు, నేమ్స్ చేంజ్ అంతే. అక్కడ యాడ్, కీప్, డ్రాప్ అనే కాన్సెప్ట్ ఇంటర్నల్ మేనేజ్మెంట్, ఇక్కడ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్. అంతే డిఫరెన్స్, అంతకుమించి ఏమీ లేదు. ఓకేనా? జస్ట్ ఒకసారి చాప్టర్ మొత్తం రివైజ్ చేయండి. ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ కనిపిస్తాయేమో. క్వశ్చన్స్ మీరు ట్రై చేయాలి డెఫినెట్గా ఒకసారి. కాబట్టి ఎగ్జాంపుల్స్ ఎక్కువ డీల్ చేశాను నేను మెయిన్ క్లాసెస్లో. సో డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి మెయిన్ క్లాసెస్ వినండి, ఎగ్జాంపుల్స్ అన్నీ అనలైజ్ చేయండి. ఒకసారి అనలైజ్ చేయండి మొత్తం. గైస్ 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని కంటిన్యూగా 45 మినిట్స్ క్లాస్ చెప్పుకుందామా? 45 మినిట్స్లో క్లాస్ అయిపోతుంది, మొత్తం క్లోజ్ చేసేద్దామా? ఓన్లీ ఇంకా 2 చాప్టర్స్ ఉన్నాయి అంతే. డిసిషన్ థియరీ ఒకటి, డివిజనల్ పర్ఫార్మెన్స్ ఒకటి. క్లోజ్ చేసేద్దామా? షూర్? వినగలరా? సరే. డిసిషన్ థియరీ. సో డిసిషన్ థియరీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా హైలైట్ చేయాల్సిన క్వశ్చన్ ఒకటి ఉంది. ఆ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం.
సింపుల్గా డిసిషన్ ఎలా తీసుకోవాలి అనే పాయింట్ వచ్చినప్పుడు మనకు ఆన్సర్స్ ప్రొవైడ్ చేసేది ఈ డిసిషన్ థియరీ. ఇందులో మీరు మెయిన్గా అనలైజ్ చేయాల్సింది రిస్క్ అండ్ అన్సర్టెనిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ అంటే ఏంటి? మీ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయకుండా స్టాప్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే రిస్క్ అంటాం. అన్సర్టెనిటీ అంటే ఏంటి? అసలు తెలియదు ఏమవుతుందో ఫ్యూచర్లో, మనకు క్లారిటీ ఉండదు. దట్ విల్ బీ కాల్డ్ యాజ్ అన్సర్టెనిటీ. రిస్క్ ఒకసారి చూడండి. ది ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఆర్ లూజింగ్ సంథింగ్ వర్తీ ఈజ్ నోన్ యాజ్ రిస్క్. అన్సర్టెనిటీ ఇంప్లైస్ ఎ సిచ్యువేషన్ వేర్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఆర్ నాట్ నోన్. ఫ్యూచర్ ఈవెంట్స్ ఏమవుతాయో తెలియకపోతే ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ అన్సర్టెనిటీ. అసర్టైన్మెంట్, మెజరబుల్, నాట్ మెజరబుల్. గైస్ రిస్క్ని మనం మెజర్ చేయొచ్చు, ఎంత పర్సెంటేజ్ రిస్క్ ఉంది, ప్రాబిలిటీ ఎంత అని మెజర్ చేయొచ్చు. అన్సర్టెనిటీని మెజర్ చేయలేము. లెట్స్ సే వర్షం వస్తుందా లేదా, రిస్కా అన్సర్టెనిటీనా? అన్సర్టెనిటీ అంటున్నాం. సో ఎంత వర్షం వస్తుంది, ఎంత వర్షం రాకపోవచ్చు, మెజర్ చేయగలమా? అంటే యాక్చువల్గా హ్యాపీన్ అయితే తప్ప మెజర్ చేయలేము. బట్ రిస్క్ని మెజర్ చేయొచ్చు. ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి, మీరు ఇంటికి వెళ్ళే ఛాన్సెస్, ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ ఎంత పర్సెంట్ డిఫికల్ట్ అవుతాయి? అట్లీస్ట్ ఒక 50%. రిస్క్ని మెజర్ చేయొచ్చు మనం, అన్సర్టెనిటీని మెజర్ చేయలేము. సో అవుట్కమ్, ఛాన్సెస్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ నోన్. అవుట్కమ్ తెలుసు, పాసా ఫెయిలా గెస్ చేయొచ్చు. బట్ అన్సర్టెనిటీలో అవుట్కమ్స్ అనేది గెస్ చేయలేము. బికాజ్ అన్సర్టెనిటీ గెస్ చేయాలంటే ఫస్ట్ ఒక ఈవెంట్ హ్యాపెన్ అవ్వాలి. ఆ ఈవెంట్ హ్యాపెన్ అవుతుందో లేదో కూడా తెలియదు మనకు. వర్షం వస్తే ఎంత డ్యామేజ్ అవుతుందో తెలియాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, అసలు వర్షం వస్తుందో లేదో తెలియదు. ఒక ఈవెంట్ అన్నోన్ అయినప్పుడు, ఖచ్చితంగా హ్యాపెన్ అవుతుందో లేదో తెలియనప్పుడు దానివల్ల వచ్చే డ్యామేజ్ని గెస్ చేయగలమా? గెస్ చేయలేము. కంట్రోల్, ఇట్ కెన్ బీ కంట్రోలబుల్, ఇట్ కెనాట్ బీ కంట్రోలబుల్. ఎగ్జామ్ పాస్ అవ్వాలా వద్దా అనేది వీ కెన్ కంట్రోల్, కరెక్టా? మరి వర్షం రావాలా వద్దని మనం కంట్రోల్ చేయొచ్చా? కంట్రోల్ చేయలేము. మినిమైజేషన్, ఈ రిస్క్ని రెడ్యూస్ చేయొచ్చా? ఎస్, రెడ్యూస్ చేయొచ్చు. దీన్ని రెడ్యూస్ చేయలేము. ప్రాబబిలిటీస్, ఎస్ వీ కెన్ అసైన్ ద ప్రాబబిలిటీస్, బట్ అన్సర్టెనిటీకి ప్రాబబిలిటీస్ని అసైన్ చేయలేము. మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్. ఇప్పుడే చదవండి. అట్లీస్ట్ 3 ఎగ్జాంపుల్స్, 3 పాయింట్స్, 4 పాయింట్స్ రాయగలిగేలా ఉండాలి. ఒకసారి చదవండి ఫస్ట్. సో గైస్, డిసిషన్ మేకింగ్ ఓవరాల్గా 3 కండిషన్స్ ఉంటాయి. అండర్ ద కండిషన్ ఆఫ్ అన్సర్టెనిటీ, అండర్ ద కండిషన్ ఆఫ్ సర్టెనిటీ, అండర్ ద కండిషన్ ఆఫ్ రిస్క్. సో డిసిషన్ మేకింగ్లో ఓన్లీ 3 కాన్సెప్ట్. కండిషన్ అన్సర్టెనిటీ అంటే ఏంటి, సర్టెనిటీ అయితే ఏమవుతుంది, రిస్క్ ఉంటే ఏమవుతుంది. సో అండర్ ద కండిషన్ ఆఫ్ అన్సర్టెనిటీ, వన్ మోర్ ఇంపార్టెంట్ ఫార్ములా, మ్యాక్సీ మ్యాక్స్, మ్యాక్సీమిన్, మినీమాక్స్, ఈక్వల్లీ లైక్లీహుడ్, హర్విక్స్ ఆల్ఫా క్రైటీరియా. గుర్తున్నాయి ఫార్ములాస్ ఇవన్నీ కూడా. మ్యాక్స్ అంటే ఏం చేయాలి? మ్యాక్స్ అంటే ఏంటి? మ్యాక్సిమైజ్ ది మ్యాక్సిమం రిటర్న్స్. మ్యాక్సిమిన్ అంటే మీకు వచ్చే మినిమం రిటర్న్స్ని కూడా ఏం చేయాలి? మ్యాక్సిమైజ్ చేయాలి. మినిమాక్స్ రిగ్రెట్ రూల్ అంటే మీకు వచ్చే మ్యాక్సిమం లాసెస్ని మినిమైజ్ చేయాలి. మినిమాక్స్ మ్యాక్సిమం లాసెస్ని మినిమైజ్ చేయాలి. ఈక్వల్లీ లైక్లీహుడ్లో ఏమవుతుంది? ఈక్వల్ ప్రాబబిలిటీస్ అసైన్ చేస్తాం ప్రతిదానికి కూడా. హర్విక్ ఆల్ఫా రూల్లో ఒక ఫార్ములా ఉంది, 1 - బీటా సంథింగ్ ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది. లెట్ మీ షో యూ ద సొల్యూషన్.
సో గైస్ జస్ట్ క్వశ్చన్ చదవండి ఒకసారి. స్క్రీన్ చూడండి, ఆర్ క్వశ్చన్ మీకు మెటీరియల్ కూడా ఉంది, ఒకసారి చూడండి. క్వశ్చన్ చదవండి ఒకసారి. అట్ ఎనీ కాస్ట్ డోంట్ స్కిప్ దిస్ క్వశ్చన్. కాస్త కన్ఫ్యూజ్ అయినా సరే కాస్త టైం ఎక్కువ పెట్టి చదవండి. సో గైస్ మనకు ఆల్టర్నేటివ్స్ ఇచ్చాడు, దాంతోపాటు స్టేట్ ఆఫ్ నేచర్. ఒక్కో ఆల్టర్నేటివ్లో మనకు రిటర్న్స్ ఎలా వస్తాయో ఇచ్చాడు, ఈచ్ ఆల్టర్నేటివ్కి రిటర్న్స్ ఎలా వస్తాయో కూడా ఇచ్చాడు. దెన్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ మ్యాక్సీ మ్యాక్స్. మనకున్న ఆల్టర్నేటివ్స్లో మనకు వచ్చే మ్యాక్సిమం రిటర్న్స్ని మనం ఏం చేయాలి, మ్యాక్సిమైజ్ చేయాలి. లెట్స్ సే ఆల్టర్నేటివ్ 1లో మ్యాక్సిమం రిటర్న్ ఎంత, ఆల్టర్నేటివ్ 2లో 8, ఆల్టర్నేటివ్ 2లో, ఆల్టర్నేటివ్ 3లో 6. సో ఇవి మనకు ఉన్న 3 ఆల్టర్నేటివ్స్లో వచ్చే మ్యాక్సిమం రిటర్న్స్. వీటిని ఏం చేయాలి, మనము మ్యాక్సిమైజ్ చేయాలి. నథింగ్ బట్ మీరు ఐడెంటిఫై చేసిన మ్యాక్సిమం రిటర్న్స్ని అందులో మ్యాక్సిమం నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ మ్యాక్సీ మ్యాక్స్. మ్యాక్సిమైజ్ ద మ్యాక్సిమం రిటర్న్. సెకండ్ వన్ మ్యాక్సిమిన్. మ్యాక్సిమిన్ అంటే ఏంటి, మీకు వచ్చే మినిమం రిటర్న్స్ని కూడా ఏం చేయాలి, మ్యాక్సిమైజ్ చేయాలి. మీకు వచ్చే మినిమం రిటర్న్స్ ఏవేవి, A1లో మీకు వచ్చే మినిమం రిటర్న్ ఎంత, -1. A2లో మీకు వచ్చే మినిమం రిటర్న్ ఎంత, 0. 3లో అంటే -1, 0, 0. దీస్ ఆర్ ద మినిమం రిటర్న్స్. వీటిని ఏం చేయాలి, మ్యాక్సిమైజ్ చేయాలి. మ్యాక్సిమైజ్ చేయాలంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎయిదర్ 2 zeros ఉన్నాయి కాబట్టి ఎయిదర్ A2 ఆర్ A3. సో A2 ఆర్ A3. థర్డ్ వన్ ఏంటి, మినిమాక్స్ రీగ్రేట్ రూల్. రీగ్రేట్ అంటున్నాం అంటే మనకు వచ్చే మ్యాక్సిమం లాసెస్ని ఏం చేయాలి, మినిమైజ్ చేయాలి. మనకు వచ్చే మ్యాక్సిమం లాసెస్ని మినిమైజ్ చేయాలంటే ఫస్ట్ లాసెస్ ఐడెంటిఫై చేయాలి కదా. లాసెస్ ఐడెంటిఫై చేయాలంటే మనకి ఇచ్చింది ప్రాఫిట్ టేబుల్, దీన్ని ఏం చేయాలి, లాస్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం, సేమ్ మ్యాక్సిమం నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఈచ్ సిచ్యువేషన్లో ప్రతి ఎలిమెంట్ నుంచి రెడ్యూస్ చేస్తూ రండి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గైస్ ఇది సిచ్యువేషన్ వైజ్ చూడాలి, ఆల్టర్నేటివ్ వైజ్ చూడకూడదు. సిచ్యువేషన్ వైజ్ నథింగ్ బట్ ఇలా చూడాలి. వర్టికల్గా చూడండి. వర్టికల్గా చూసినప్పుడు S1లో హైయెస్ట్ నెంబర్ ఎంత, 6. ఆ 6ని ప్రతి నెంబర్ నుంచి రెడ్యూస్ చేస్తూ వస్తే ఇది 0 అయిపోతుంది, ఇవి రెండు లాసెస్ వచ్చేస్తాయి. సో ప్రతి కాలంకి సేమ్ రూల్, కానీ మనం కన్సిడర్ చేస్తున్నది ఇక్కడ లాసెస్ కాబట్టి నెగిటివ్ సైన్స్ ఉంటే వాటిని ఏం చేయాలి, ఇగ్నోర్ చేయాలి. నెగిటివ్ సైన్స్ని ఇగ్నోర్ చేయాలి. కాబట్టి ఫస్ట్ టేబుల్లో కావాలంటే నెగిటివ్ సైన్స్ ఇంక్లూడ్ చేయండి, సెకండ్ టేబుల్లో వాటిని ఇగ్నోర్ చేస్తుంటారు. ఇప్పుడు మనకున్న వాల్యూస్ ఏంటి, లాసెస్. మనకున్న వాల్యూస్ ఏంటి, లాసెస్. సో మనం ఏం చేయాలి, మ్యాక్సిమం లాసెస్ని మినిమైజ్ చేయాలి. ఆల్టర్నేటివ్ 1లో మ్యాక్సిమం లాస్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంది, 5. ఆల్టర్నేటివ్ 2లో, ఆల్టర్నేటివ్ 3లో 6. 5, 6, 6 ఇవేంటి మ్యాక్సిమం లాసెస్. ఈ మ్యాక్సిమం లాసెస్ని ఏం చేయాలి మనము, మినిమైజ్ చేయాలి. లీస్ట్ నెంబర్ ఎంత మరి, 5. అంటే ఏ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవాలి, A1. ఇట్ క్లియర్. సో మ్యాక్సిమైజ్ ద మినిమం రిటర్న్. నెక్స్ట్ ఏం చేయాలి, లాప్లేస్ ఫార్ములా. సింపుల్గా ప్రతి ఒక్క ఆల్టర్నేటివ్కి ఈక్వల్ ప్రాబబిలిటీ అసైన్ చేయాలి. లెట్స్ సే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 4 సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ సిచ్యువేషన్కి ఎంత ఇవ్వాలి, 0.25. ఓన్లీ 2 సిచ్యువేషన్స్ ఉంటే 0.5, 3 ఉంటే 0.33, 5 ఉంటే 0.2. కరెక్టా. సో ఈక్వల్ ప్రాబబిలిటీ అసైన్ చేయాలి. ఆ ప్రాబబిలిటీ వాల్యూస్ని మల్టిప్లై చేయండి. 3.75, 3.25, 3.75. మరి ఏది సెలెక్ట్ చేయాలి, హైయెస్ట్ రిటర్న్స్ ఏది వస్తుందో దాన్ని సెలెక్ట్ చేయాలి. ఏది హైయెస్ట్ రిటర్న్స్ వస్తుంది,
3.75, 3.75. Select A1 or A2 now. From the above calculation expected, it is noted that A1 and A3 has maximum expected payoff. A1 and A3. Decision అనేది A1 or A3. ఓకేనా? లాస్ట్ వన్ హర్విక్ రూల్. హర్విక్ రూల్లో ఫార్ములా ఉంటుంది ఏంటి? ఆల్ఫా ఇంటూ మ్యాక్సిమం 1 మైనస్ ఆల్ఫా ఇంటూ మినిమం. ఆల్ఫా వాల్యూ ఎక్కడి నుంచి తెలుస్తుంది? క్వశ్చన్లో ఇచ్చేస్తాడు మనకి. సో సెలెక్ట్ ద మ్యాక్సిమం వాల్యూ ఇన్ ఆల్టర్నేటివ్ 1, సెలెక్ట్ ద మినిమం వాల్యూ ఇన్ ఆల్టర్నేటివ్ 2. సో అలా ఈచ్ ఆల్టర్నేటివ్కి అనలైజ్ చేయండి, మనకు ఒక వాల్యూ వస్తుంది. అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? హైయెస్ట్ వన్ 2.6, 2.6, 2.4, 2.6. దో నథింగ్ బట్ A1 హ్యాస్ ద మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ వాల్యూ. కాబట్టి ఏది సెలెక్ట్ చేసుకోవాలి? A1. ఈ ఒక్క ప్రాబ్లం డిసిషన్ థియరీ ప్రాబ్లంలో అట్ ఎనీ కాస్ట్ మిస్ చేయొద్దు. మోరోవర్ ఎంసీక్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంది. టేబుల్ మొత్తం వాడేసేసి సెలెక్ట్ ద మినిమాక్స్, సెలెక్ట్ ద మ్యాక్సిమిన్ సెలెక్ట్ చేసుకోమనొచ్చు కదా. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ ఎంసీక్యూస్ ఆల్సో. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి దీన్ని మొత్తం. జస్ట్ 2 minutes రివైజ్ చేయండి ఒకసారి. Yes, clear. Second one, decision making under uncertainty. అంటే ఫ్యూచర్లో కరెక్ట్గా ఏం జరుగుతుంది అనేది క్లారిటీ లేదు. లెట్స్ సే చాలా బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు లెట్స్ సే వర్షం వస్తుందో లేదో మనకు తెలియదు. వర్షం వచ్చినా రాకపోయినా మనకి యావరేజ్గా మనం ఒక 100 రూపీస్ ప్రాఫిట్ని జనరేట్ చేయగలం అనుకుందాం. ఆన్ యావరేజ్గా 100 రూపీస్ ప్రాఫిట్ని జనరేట్ చేయగలము. వర్షం వస్తుందని కన్ఫామ్గా తెలిస్తే 300 రూపీస్ని జనరేట్ చేయగలం. ఓకేనా? రెయిన్ వస్తుంది అనుకోండి, 300 రూపీస్. రెయిన్ రాకపోతే 100 రూపీస్. రెయిన్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ 100 రూపీస్ నేను జనరేట్ చేయగలను. ఓకేనా? రెయిన్ వస్తే 300 రూపీస్, రెయిన్ రాకపోతే 100 రూపీస్. రెయిన్ వచ్చినా రెయిన్ వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా, రాదు అన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా తెలియకపోయినా నేను 100 రూపీస్ని జనరేట్ చేయగలను. రెయిన్ రాదు అని కన్ఫామ్గా తెలిసిందా, నేను 100 రూపీస్ని జనరేట్ చేయగలను. రెయిన్ వస్తుంది అని కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, నేను 300 రూపీస్ని జనరేట్ చేయగలను. దెన్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ ద పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే రెయిన్ వస్తుంది అని కన్ఫామ్గా మీకు ఇన్ఫర్మేషన్ కనుక ఒక పర్సన్ ప్రొవైడ్ చేయగలిగితే మీరు ఎంత వాల్యూ జనరేట్ చేయగలరు? 300 రూపీస్. మరి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినందుకు ఎంత కాస్ట్ పే చేయాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. నేను క్వశ్చన్ మరీ రిపీట్ చేస్తున్నా. రెయిన్ వస్తుందా రాదా అని ఎవరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా చేయకపోయినా నేను ఎంత అమౌంట్ జనరేట్ చేయగలను? 100 రూపీస్. రెయిన్ డెఫినెట్గా రాదు అని పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను 100 రూపీస్ని జనరేట్ చేయగలను మినిమంను. రెయిన్ ఖచ్చితంగా వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయగలిగితే నేను 300 రూపీస్ని జనరేట్ చేయగలను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, రెయిన్ ఖచ్చితంగా వస్తుంది అని రెయిన్ ఖచ్చితంగా వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి అంటే నేను మినిమం ఎంత అమౌంట్ అతనికి పే చేయొచ్చు? మినిమం ఎంత అమౌంట్ అతనికి నేను పే చేయొచ్చు? మ్యాక్సిమం ఎంత అమౌంట్ పే చేయొచ్చు ఆ పర్సన్కి? షూరా? సో ఆ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మినిమం ఎంత అమౌంట్ జనరేట్ చేస్తాను నేను? 100. ఆ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, ఇస్తే ఎంత జనరేట్ చేస్తాను? అంటే ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల నాకు ఎంత జనరేట్ అవుతుంది? 200 రూపీస్ జనరేట్ అవుతుంది. కాబట్టి నేను ఆ పర్సన్కి పే చేసే ఫీ మ్యాక్సిమం ఎంత ఉండాలి? 200 రూపీసే ఉండాలి. 200 కన్నా ఎక్కువ పే చేస్తాను ఛార్జ్ చేస్తే ఇన్ఫర్మేషన్ని యాక్సెప్ట్ చేయొద్దు.
200కి తక్కువగా ఎంత ఇన్ఫర్మేషన్ అన్నా యాక్సెప్ట్ చేయండి, నో ప్రాబ్లం, మీరు ప్రాఫిట్స్తోనే ఉంటారు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టెనిటీ. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో సేమ్ ఎగ్జాంపుల్ మాకు అక్కడ ఇచ్చింటాను, ఒకసారి అది కూడా చదవండి ఫ్రీ టైం ఉన్నప్పుడు. ఓకేనా? పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎంత పే చేయాలి, తెలియకపోతే ఎంత పే చేయాలి. మీకు ఇక్కడ తెలిసినా తెలియకపోయినా 100 రూపీస్ని జనరేట్ చేయగలుగుతున్నారు, కాబట్టి ఆ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా 100 రూపీస్ జనరేట్ చేయగలరు. ఒకవేళ ఇస్తే మాత్రం 300 రూపీస్ జనరేట్ చేయగలరు. నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎక్స్ట్రాగా ఎంత జనరేట్ చేస్తున్నారు, 200 రూపీస్. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అతనికి మ్యాక్సిమం ఎంత అమౌంట్ పే చేయగలం మనము, 200 రూపీస్. సో ఒకవేళ ఆ పర్సన్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అవసరం లేదు. 100 రూపీస్ ఛార్జ్ చేస్తే యాక్సెప్ట్ చేయొచ్చు, అంతే సొల్యూషన్. అంతకుమించి అనవసరంగా హెడేక్ తెచ్చుకోవద్దు చదివి, ఏదో ఒక చదివి. ఓకేనా? గుర్తుంటుందా ఎగ్జాంపుల్? సో ఫస్ట్ ఒకసారి రివైజ్ చేయండి, ఇది కూడా ఒకసారి ఇది రివైజ్ చేయండి. లెట్స్ టేక్ 30 seconds ఆఫ్ టైమ్ అండ్ రివైజ్. గైస్ నౌ డిసిషన్ మేకింగ్ అండర్ ద రిస్క్. సర్టెనిటీ అయిపోయింది, అన్సర్టెనిటీ అయిపోయింది, ఇప్పుడు రిస్క్. మనం రిస్క్ కేటగిరీలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాబబిలిటీస్ గురించి డిస్కస్ చేయాలి. సో ప్రాబబిలిటీస్లో 2 కేటగిరీస్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ ప్రాబబిలిటీ, సబ్జెక్టివ్ ప్రాబబిలిటీ. దీని మీనింగ్ ఏంటి? లెట్స్ సే మీకు ఒక 1 రూపీ కాయిన్ ఇచ్చేసి టాస్ చేయండి అన్నప్పుడు మ్యాక్సిమం మీకు ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 2, ఎయిదర్ హెడ్స్ ఆర్ టైల్స్. అంటే ప్రాబబిలిటీ ఎంత పర్సెంటేజ్, 50-50. ఇది కాకుండా మీరు కాకుండా నేను టాసెస్ ఏమైనా చేంజ్ అవుతుందా, పోనీ మీ పేరెంట్స్ టాసెస్ ఏమైనా చేంజ్ అవుతుందా, మీ ఫ్రెండ్ టాసెస్ ఏమైనా చేంజ్ అవుతుందా? నథింగ్ బట్ ఎవరు టాస్ చేసినా సరే ప్రాబబిలిటీ సేమ్ అవుతుందా, చేంజ్ అవుతుందా, సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా, సేమే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ ప్రాబబిలిటీ. సింపుల్ చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ని ఎవరు అనలైజ్ చేసినా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ ప్రాబబిలిటీ. ఇజ్ ఇట్ క్లియర్? సెకండ్, సబ్జెక్టివ్ ప్రాబబిలిటీ. మీకు చిన్న ఏదో డిసీజ్ వచ్చింది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కేస్ 1. సేమ్ డిసీజ్ మరీ వచ్చింది, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కేస్ 2. ఇప్పుడు ఇద్దరు చెప్పే డాక్టర్ సజెషన్స్ సేమ్ ఉంటాయి, మేబీ డిఫరెన్స్ ఉండొచ్చా? సేమ్ ఉంటాయి, డిఫరెన్సా? డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్టివ్ ప్రాబబిలిటీ. ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని జడ్జ్ చేస్తున్నామా, ఇట్ ఈస్ కాల్డ్ సబ్జెక్టివ్ ప్రాబబిలిటీ. ఎక్స్పీరియన్స్ లేదు, సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా సరే సేమ్ ప్రాబబిలిటీస్ వస్తాయా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ ప్రాబబిలిటీ. ఇజ్ ఇట్ క్లియర్? ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా? ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ ఫర్ థియరీ, ఆబ్జెక్టివ్ ప్రాబబిలిటీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ మ్యాథమెటికల్లీ ఆర్ కంప్లైడ్ ఫ్రమ్ హిస్టారికల్ డేటా. నథింగ్ బట్ టాసింగ్ ఏ కాయిన్ అండ్ థ్రోయింగ్ ఏ డైస్. ఎవరు టాస్ కాయిన్ చేసినా ఎవరు డైన్ త్రో చేసినా సేమ్ ఆన్సర్సే వస్తాయి. సబ్జెక్టివ్, ద ప్రాబబిలిటీస్ ఆర్ ఆఫెన్ ఎస్టిమేటెడ్ బేస్డ్ ఆన్ ద మేనేజరియల్ జడ్జిమెంట్. No two individual will give necessarily assign the same probabilities to a particular outcome. ఖచ్చితంగా ఒక 2 ఇండివిజువల్స్ ఒక అవుట్కమ్కి సేమ్ ప్రాబబిలిటీ ఇవ్వాలి అన్న గ్యారంటీ లేదు. లెట్స్ సే మీకు ఫీవర్ వచ్చి వెళ్ళారు, అది నార్మల్గా వైరల్ ఫీవరా లేకపోతే ఏమైనా డిసీజా అన్నది ఖచ్చితంగా 2 డాక్టర్స్ సేమ్ సర్టిఫికేషన్స్ అన్న గ్యారంటీ లేదు కదా. డిఫరెంట్ ఒపీనియన్స్ ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్టివ్ ప్రాబబిలిటీ. ప్లస్ ఇంపార్టెంట్ ఫర్ థియరీ క్వశ్చన్, ఒకసారి చదవండి ఇక్కడే.
సో ఈవెంట్స్, ఇండిపెండెంట్ ఈవెంట్స్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ మనం మార్నింగ్ చెప్పుకున్న కాన్సెప్టే. ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్, సేమ్ ఇవి కూడా అంతే. ఇఫ్ ద అక్కరెన్స్ ఆర్ నాన్ అక్కరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ డస్ నాట్ చేంజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ది అదర్ ఈవెంట్, ద టూ ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి ఇండిపెండెంట్ ఈవెంట్. నథింగ్ బట్ మన ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకో ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అయింది అనుకోండి, ఆ ప్రాజెక్ట్ ఏమంటాం? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఇంకో ప్రాజెక్ట్ ఏమీ కూడా యాక్సెప్ట్ అవ్వడం, రిజెక్ట్ అవ్వడం అలాంటి డిపెండెన్సీ లేదనుకోండి, వాటిని ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ అంటాం. సింపుల్గా ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనము హైవే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుందా? రోడ్ వేయడానికి ఒక కాంట్రాక్టర్ వస్తాడు, మధ్యలో డివైడర్లో చెట్లు వేయడానికి ఒక కాంట్రాక్టర్ వస్తాడు. లెట్స్ సే రోడ్ వేయడానికి 2 మెంబర్స్ వచ్చారు, ఎక్స్ వై. రోడ్ వేయడానికి 2 మెంబర్స్ వచ్చారు, ఎక్స్ వై. చెట్లు నాటడానికి ఏ అనే పర్సన్ వచ్చాడు. ఇప్పుడు నేను ఎక్స్ని యాక్సెప్ట్ చేస్తే ఏని రిజెక్ట్ చేసినట్ట? ఎవరిని రిజెక్ట్ చేసినట్టు? వైని. కాబట్టి ఎక్స్ వై ఈజ్ కాల్డ్ యాజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్. మరి ఎక్స్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఏ ప్రాజెక్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి ఎక్స్ని ఏని ఏమంటాం? ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా? జస్ట్ ఒకసారి చదివేసేయండి. సో గైస్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మనం ప్రాబ్లమేటిక్లో చాలా దగ్గర యూజ్ అవుతుంది ఫార్ములా. ఐ హోప్ మీరు ప్రాబ్లమ్స్ చేస్తుంటే క్లారిటీ ఉంటుంది ఎక్కడ యూజ్ చేస్తామన్న. మెథడ్స్ టు అసైన్ ప్రాబిలిటీస్ సేమ్ కాన్సెప్టే. సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్. సబ్జెక్టివ్ అంటే బేస్డ్ ఆన్ ఇండివిజువల్ పర్సన్స్ చేంజ్ అవుతుంది. ఆబ్జెక్టివ్ అంటే అందరికీ సేమే ఉంటుంది. మరి క్లాసికల్ మెథడ్ అంటే ఏంటి? ఈక్వల్ ఇస్తాం. ఈచ్ పాసిబుల్ హ్యాజ్ అన్ ఈక్వల్ ప్రాబిలిటీ. నథింగ్ బట్ ఈక్వల్ ప్రాబిలిటీస్ అసైన్ చేస్తాం కదా, దట్ విల్ బీ కాల్డ్ ఎస్ క్లాసికల్ మెథడ్. ప్రాబిలిటీస్ని అసైన్ చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి, అందరికీ ఈక్వల్ ప్రాబిలిటీ ఇవ్వడం. సెకండ్, ఎవరు చేసినా సరే ఈక్వల్గానే ఇస్తారు. నథింగ్ బట్ ఒక పర్సన్కి 20% ఇస్తే అందరికీ 20% ఇస్తారు. దట్ ఈస్ సెకండ్ కాన్సెప్ట్. సబ్జెక్టివ్ అన్నప్పుడు బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేంజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్టివ్ ప్రాబిలిటీస్. జస్ట్ థియరీ పార్ట్లో ఇంపార్టెంట్, ప్రాబ్లమేటిక్ పరంగా మీకు ఏమీ అంతగా ఎగ్జాంపుల్స్ ఉండవు వాటి మీద. ఇంకా అల్టిమేట్గా డిస్ఎంట్రీ. డిస్ఎంట్రీలో మీకు మెయిన్గా తెలియాల్సింది లాస్ట్ కాన్సెప్ట్స్ ఏది? ఇక్కడ మిస్ అయిందా? డయాగ్రామ్ గుర్తుంది కదా, ఆ డయాగ్రామ్లో మెయిన్గా ఈ 2 పాయింట్స్. డిసిషన్ పాయింట్. డిసిషన్ తీసుకోవాలి అనుకుంటే ఏదో రెక్టాంగులర్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ మెన్షన్ చేస్తాం. ఒకవేళ అది అవుట్కమ్ అయితే సర్కిల్ అవ్వచ్చు, ఓవెల్ షేప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? ఎంసీక్యూస్తో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ 2 పాయింట్స్. జస్ట్ ఒకసారి అవి చూసుకోండి. రిమైనింగ్ అన్నీ కూడా జస్ట్ వీటితో పాటు ప్రాబ్లం చూసుకోవాలి. మనం ఏది డిస్టెంట్కి సంబంధించి ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాం కదా మెయిన్ మెటీరియల్లో, ఆ ప్రాబ్లం చూసుకోండి. అంతకుమించి డిస్టెంట్లో ఏది చదవాల్సిన అవసరం లేదు. రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, నేను చెప్తున్నది ఓన్లీ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి ఇవన్నీ. సో ఇక్కడతో డిస్టెంట్రీ కూడా కంప్లీటెడ్. ఇంకా ఒకే ఒక ఆయుధం. మీరు ఒకసారి రివైజ్ చేయండి ఫస్ట్. ఒకే ఒక ఫైనల్ కాన్సెప్ట్, డివిజనల్ పర్ఫార్మెన్స్, అది కూడా చూసేద్దాం.
సో గైస్, డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్స్ థియరీ పార్ట్లో వచ్చినప్పుడు సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? పిఎం, సిఎం, ఎమ్మెల్యే, పంచాయత్ గుర్తుందా? సెంట్రలైజేషన్ పవర్ అన్నప్పుడు పవర్ మొత్తం ఒకరి చేతిలోనే ఉంటుంది. ఆ పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకు డిసిషన్ తీసుకుని అథారిటీ ఇచ్చారనుకోండి, అది ఏమవుతుంది? డీసెంట్రలైజేషన్. పవర్ని డీసెంట్రలైజ్ చేయడం అంటాం కదా, అలా. కరోనా ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. కరోనా ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో జనతా బంద్, ఐ థింక్ కంప్లీట్ లాక్డౌన్ అయింది కదా, అది ఎవరి కంట్రోల్లో ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్. కంప్లీట్ లాక్డౌన్, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్. దట్ ఈస్ కాల్డ్ సెంట్రలైజేషన్ పవర్. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ పవర్స్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేసింది? స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. దట్ విల్ బీ కాల్డ్ యాజ్ డీసెంట్రలైజేషన్ పవర్. క్లియర్? ఆ 2 పాయింట్స్ క్లారిటీ ఉండాలి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ ఒకసారి చదవండి, ఈజీగానే ఉంటుంది. వెరీ బేసిక్ పాయింట్ ఇది. డ్యూ పాయింట్ అనాలిసిస్. డ్యూ పాయింట్ అనాలిసిస్ ఏం చెప్తుంది? సింపుల్గా ఏ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇంటూ స్మాలర్, మోర్ అండర్స్టాండబుల్ పీసెస్. మీ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఆ 3 పార్ట్స్ ఏంటి? ప్రాఫిట్ మార్జిన్, అసెట్ టర్నోవర్, లివరేజెస్. 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ 3 పార్ట్స్కి 3 ఫార్ములాస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నప్పుడు సింపుల్గా నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ ఈక్విటీ వేసేస్తారు. సార్ రాంగ్ ఆన్సర్ వస్తుందా? రైట్ ఆన్సరే వస్తుంది. కానీ ఒకవేళ ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఈ ఫార్ములాని ప్రజెంట్ చేసి ఖచ్చితంగా వీటన్నింటి ప్రజెంటేషన్ చూపించాలి. అల్టిమేట్గా అక్కడ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, డౌటే లేదు. సార్ చూస్తే మీరు ఇక్కడ సేల్స్ క్యాన్సల్, టోటల్ అసెట్స్ క్యాన్సల్. అల్టిమేట్గా ఫార్ములా ఏమొస్తుంది? నెట్ ఇన్కమ్ బై టోటల్ ఈక్విటీ. డైరెక్ట్గా ఫార్ములా వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఎప్పుడైతే డ్యూ పాయింట్ అనాలిసిస్ ప్రకారము ఆన్సర్ని ప్రజెంట్ చేయమన్నాడో ఖచ్చితంగా ఇండివిజువల్ ప్రపోర్షన్స్, ఇండివిజువల్ పార్టీషన్స్ సపరేట్గా మీరు చూపించాలి. ఓకేనా? అట్ ఎనీ కాస్ట్ మిస్ అవుద్ది ఇది. సింపుల్. దీని మీద ఒక క్వశ్చన్ అడగవచ్చు. దాని తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లైక్ ఏ రిపోర్ట్ కార్డ్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది. ఫార్ములా ఏమొస్తుంది? రిటర్న్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. ఆ రిటర్న్స్ ఇక్కడ ఎలా మెన్షన్ చేస్తాడు? ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. గైస్ గుర్తుపెట్టుకోండి, ఎంఏలో చేసే ఈ చాప్టర్ ఎఫ్ఎంలో ఆల్మోస్ట్ కనెక్టెడ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాబ్లం. సో ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడ్ బై ఆపరేషన్ మేనేజ్మెంట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సింపుల్ చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్. సో సింపుల్గా ఇదొక ఫార్ములా. నెక్స్ట్ వన్ రెసిడ్యువల్ ఇన్కమ్. రెసిడ్యువల్ ఇన్కమ్ లైక్ ఎక్స్ట్రా మనీ యూ హ్యావ్ లెఫ్ట్ ఓవర్ ఆల్ యువర్ కవర్డ్ ఎక్స్పెన్సెస్. నథింగ్ బట్ మీకు వచ్చిన ప్రాఫిట్ నుంచి మీకున్న ఎక్స్పెన్సెస్ అన్నిటినీ లెస్ చేసిన తర్వాత కూడా మీ దగ్గర ఏదైతే ప్రాఫిట్ బ్యాలెన్స్ ఉంటుందో దట్ విల్ బీ కాల్డ్ యాజ్ రెసిడ్యువల్ ఇన్కమ్. రెసిడ్యువల్ మీన్స్ రిమైనింగ్. రెసిడ్యువల్ మీన్స్ రిమైనింగ్ ఇన్కమ్. దీనికి ఫార్ములా ఏంటి? డివిజనల్ ప్రాఫిట్ మైనస్ పర్సెంటేజ్ క్యాపిటల్ ఛార్జ్ ఇంటూ డివిజనల్ ఇన్వెస్ట్మెంట్. అన్ని ఇన్ఫర్మేషన్లు క్వశ్చన్లో క్లియర్గా ఇస్తాడు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్వశ్చన్లో ఉంటుంది, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఓవరాల్గా 3 ఫార్ములాస్ వచ్చాయి ఇక్కడికి కూడా. సో గైస్ ఇక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మేబీ థియరీలో అడిగే ఛాన్స్ ఉంటుంది, బట్ ఇన్ జనరల్గా క్వశ్చనే వస్తుంది వీటి మీద. ఓకేనా? ఎకనామిక్ వాల్యూ యాడెడ్. మీరు ఖచ్చితంగా ఒక యాక్టివిటీ చేశారు అంటే అది ఖచ్చితంగా కస్టమర్కి యాడ్ ఆన్ అవ్వాలి, అంతేగాని బర్డెన్ అవ్వకూడదు. కస్టమర్కి యాడ్ ఆన్ అవ్వాలా, కంపెనీకి యాడ్ ఆన్ అవ్వాలా? కస్టమర్కి యాడ్ ఆన్ అవ్వాలి. కంపెనీకి యాడ్ ఆన్ అయితే దీన్ని ఎకనామిక్ వాల్యూ యాడెడ్ అనము. కస్టమర్కి మాత్రమే వాల్యూ యాడ్ అన్నాము. అందుకనే వెల్త్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అంటాడు. కస్టమర్కి వాల్యూ యాడెడ్ అవ్వాలి. ఫార్ములా ఏంటి ఇక్కడ కూడా? ఈవీఏ ఈక్వల్ టు నో ప్యాట్ ఇంటూ సి ఇంటూ కే. నో ప్యాట్ అంటే ఏంటి? నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ సి అంటే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కే మీన్స్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సింపుల్ ఫార్ములాస్. రెస్పాన్సిబిలిటీ సెంటర్ ఇంకా మనకి తెలిసింది, ఆల్రెడీ డిస్కస్ చేద్దాం. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇన్వెస్ట్మెంట్ సెంటర్. దీన్ని డిసైడ్ చేసేది ఏంటి? కాస్ట్ డ్రైవర్స్. నథింగ్ బట్ కస్టమర్కి వాల్యూ యాడెడ్ ఎప్పుడవుతుంది? నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, ఇవే రాయాలని రూల్ లేదు. బట్ ఇన్ జనరల్గా ఆపరేటింగ్ డిస్టెన్స్ కస్టమర్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాయి, ఇన్వెస్ట్మెంట్ డిస్టెన్స్ కస్టమర్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాయి, ఫినాన్సింగ్ డిస్టెన్స్ కస్టమర్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేస్తాయి. సింపుల్ 3 పాయింట్స్. దీని తర్వాత లాస్ట్లో బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ యొక్క సక్సెస్ మెజర్ చేయడానికి మనం యూజ్ చేసే చెక్ లిస్ట్.
కంపెనీ సక్సెస్ అయిందని మీరు ఎలా చెప్తారు జనరల్గా? ప్రాఫిట్ చూస్తారు, కరెక్టా? సో ప్రాఫిట్ ఈజ్ ఏ చెక్ లిస్ట్. ఇంకేం చూస్తారు? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ చెక్ లిస్ట్. ఇంకేం చూస్తారు? కస్టమర్ సాటిస్ఫైడ్గా ఉన్నాడా లేదా, నథింగ్ బట్ ఇన్వెస్టర్. సో ఇన్వెస్టర్ ఈజ్ ఏ చెక్ లిస్ట్. ఇలాంటి కాన్సెప్ట్ అన్నింటినీ కూడా అనలైజ్ చేస్తే ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. ఇందులో మీరు మెయిన్గా 4 పర్స్పెక్టివ్స్ గురించి ఆలోచించాలి. ఏంటి ఆ 4 పర్స్పెక్టివ్స్? ఫినాన్షియల్ పర్స్పెక్టివ్స్, ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారా లేదా, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్గా ఉన్నారా లేదా, ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్, నథింగ్ బట్ ఇంటర్నల్గా ఎంప్లాయీస్ సాటిస్ఫై అవ్వాలి, బిజినెస్ గ్రోత్ కూడా ఉండాలి, ఎంప్లాయర్ గ్రోత్ కూడా ఉండాలి. అండ్ లాస్ట్ వన్ లర్నింగ్ గ్రోత్ పర్స్పెక్టివ్. ఇక్కడ వస్తుంది, వెయిట్ ఇంటర్నల్ బిజినెస్ పర్స్పెక్టివ్లో ఇంటర్నల్గా ఎంప్లాయీస్ సాటిస్ఫైగా ఉన్నారు లేదా చెక్ చేస్తారు. లర్నింగ్ గ్రోత్ పర్స్పెక్టివ్లో ఎంప్లాయీస్ గ్రోత్ అవుతుండాలి, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కూడా గ్రోత్ అవుతుండాలి. వాటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నేను. ఒకే ఎగ్జాంపుల్ 4 వాటికి కనెక్ట్ చేశాను, ఒకసారి రివైజ్ చేయండి. ప్యూర్లీ ఓన్లీ 2 సినారియోస్ ఉంటాయి ఇక్కడ. వస్తే థియరీ క్వశ్చన్లో సెంట్రలైజ్డ్ ఆర్ డీసెంట్రలైజ్డ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి కదా, అవి వస్తాయి. ఆర్ రెసిడ్యువల్ ఇన్కమ్, ఇంకొకటి ఏది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. వాటి మీద అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రావచ్చు, లేకపోతే బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ రావచ్చు. వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని రావచ్చు. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఎవ్రీ వన్ ఆన్ బోర్డ్, నథింగ్ బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని కన్సిడర్ చేయాలి. బాసెస్ సపోర్ట్ ఇట్, నథింగ్ బట్ ఎవరైతే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు మీరు తీసుకునే డిసిషన్ని సపోర్ట్ చేస్తుండాలి. మేక్ ఇట్ ఫిట్, నథింగ్ బట్ సూటబుల్ అయ్యేలా ఉండాలి డిసిషన్. కీప్ ఇట్ వెరీ సింపుల్, చాలా సింప్లిఫైగా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. స్ప్రెడ్ ద వర్డ్, సింపుల్గా మీరు తీసుకున్న డిసిషన్ని కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి స్ప్రెడ్ చేయాలి, నథింగ్ బట్ రీచ్ అయ్యేలా చేయాలి. అప్పుడు మాత్రమే బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో సింపుల్. ఇక్కడతో ఇది కూడా కంప్లీటెడ్. ఐ నో నేను ఫాస్ట్గా చేశాను. రీజన్ ఏంటి అంటే రివిజన్ ఎప్పుడు కూడా ఇలాగే చేయాలి. మీరు ప్రతిసారి థియరీ అంతా చదువుకుంటూ కూర్చుంటాను, సెంటెన్స్ వైజ్ బైహార్డ్ చేసుకుంటూ కూర్చుంటానంటే రీజన్ ఉండదు. అదే ఇప్పుడు నేను ఎలా చెప్పాను, అందరినీ కవర్ చేయాలి, కస్టమర్ కంట్రోల్లో ఉండాలి, ఇన్వెస్టర్ సాటిస్ఫై అవ్వాలి అంటే మీకు ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తొస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ పాయింట్ ఏదో ఎక్స్ట్రాక్ట్ చేయగలరు, అక్కడ ఎన్లార్జ్ చేయగలరు. సో కాన్సన్ట్రేట్ ఆన్ ఎన్లార్జింగ్ ద పాయింట్స్, అంతేగాని బైహార్డ్ చేయడానికి ట్రై చేయొద్దు. సో ఈ కాన్సెప్ట్ మొత్తం మీద మీకు గుర్తుండాల్సింది ఫార్ములాస్. 4-5 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ ఒకసారి బాగా రివైజ్ చేయండి. ఓకేనా? ఇంకా మీకు ఎంఏలో 2 టాపిక్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఏవేవి? స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్. టుమారో ఉందా క్లాసు? టుమారోనా? సో టుమారో జానీ సార్ ఆ కాన్సెప్ట్ని రివైజ్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడతో ఎంఏ అనేది కాన్సెప్ట్ కంప్లీటెడ్ గైస్. ఎగ్జామ్కి 1 డే ముందు మీకు 1 డేనే రివిజన్ వస్తుంది. ఆ 1 డే ఇలా రివైజ్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది. అన్నీ చదువుకుంటూ కూర్చుంటే అవ్వదు, ఇలాగే రివైజ్ చేయండి. లేదు సార్ అసలు మైండ్ ఏమీ పని చేయట్లేదు అనుకుంటే సింపుల్గా మరి ఇది ఓపెన్ చేసి కూర్చోండి. ఆర్ ఏదైనా పర్టికులర్ చాప్టర్ డౌట్ ఉంది, ఆ చాప్టర్ మొత్తం మన రెగ్యులర్ క్లాసెస్ వినండి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అట్ ఎనీ కాస్ట్ ఏ ఎగ్జామ్ స్కిప్ చేయొద్దు. ఇప్పటికీ కంప్లీట్గా చదవడం స్టార్ట్ చేస్తే 2 పేపర్స్ ఈజీ ఎగ్జామ్షన్ వస్తాయి. 30 days టైం ఉంది ఇంకా. దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ఛాన్స్ ఫర్ ఎగ్జామ్షన్. ఓకేనా? అంతేగాని ఎగ్జామ్ అయితే స్కిప్ చేయొద్దు. ఐ హోప్ ఆల్రెడీ అందరూ ఎగ్జామ్ ఫీజు అయితే కట్టేసి ఉన్నారు. సో కట్టిన ఎగ్జామ్ ఫీజు వేస్ట్ చేయకుండా అట్లీస్ట్ 2 పేపర్స్ మీదైనా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరైతే స్కిప్ చేయాలని ఆలోచనలు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా. స్కిప్ చేసే ఆలోచన లేదనుకుంటే అల్టిమేట్లీ 4 పేపర్స్ టార్గెట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఇంకో క్లాస్ తీసుకోవాలి. లైక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో మనం ఫ్రీక్వెంట్గా చేసే మిస్టేక్స్ ఏంటనేది డెఫినెట్గా నెక్స్ట్ వీక్లో తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మరి మీట్ అవుదాం. బై.